హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. యునానీని నమ్మని వాళ్ళకి, లేదా యునాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, అట్లాగే సెక్సువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ప్రాబ్లం ఏమొస్తుందంటే చాలా మంది ఉట్టి మోడర్న్ మెడిసిన్ వాడుతున్నారు. డాక్టర్స్ కూడా మోడర్న్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సెక్సువల్ డిసీజెస్ సంబంధించిన ట్రీట్మెంట్, అద్భుతమైన ట్రీట్మెంట్ యునానిలో ఉంది. నా మెడిసిన్స్కి వాళ్ళు ఇట్ ఈస్ కంపేర్డ్ టు వైగ్రా అని కూడా వేశారు. సో మీరు గోల్డ్ మెడలిస్ట్ సార్ యునానీలో? ఏదో యునాని అనగానే ఏదో 1-2 years చేసేదా కోర్స్? నా సబ్జెక్ట్ ఇదే ఉండే సార్. నేను ఇది రీసెర్చ్ చేసినప్పుడు అల్లోపతి వాడుతూ యునాని కూడా వాడుకోవచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దానికి కూడా? ఇప్పుడు చూడండి, 10 సార్లు అతను చేస్తే మరి అలాంటి డైట్ తీసుకోవాలి కదా. 90% చాలా పేషెంట్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్. మరి హస్తప్రయోగం మంచిదా చెడ్డదా సార్? లైంగిక టెస్టులు ఉంటాయా? మెంటల్ ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఆ మందులు దాచిపెట్టుకోవడము. పీనల్ ఇంప్లాంట్స్ చేస్తారా మీరు కూడా? ఎస్టీడీస్కి మంచి ట్రీట్మెంట్ ఉందా యునానీలో? ది బెస్ట్ ట్రీట్మెంట్ యునానీలో అంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొరకు కాండోమ్స్ అవి బాగా వచ్చాయి కదా. ఏంటంటే ఆ కాండోమ్ వలన సో విచ్చలవిడి సెక్స్ అయిపోయింది. ప్రెగ్నెన్సీకి కొందరు అడిక్షన్ ఉంటుంది, సెక్స్ అడిక్షన్. ఎట్లా సార్ వాళ్ళని? ఒక 65 years old అతను వచ్చాడు సార్. ఇప్పుడు నాకు రిటైర్మెంట్ అయింది, నేను వచ్చాను. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ విత్. నిజంగా 10 సార్లు చేస్తారా సార్ ఎవడన్నా? కొంత సేపుకు అతనికి ఒకవేళ యాక్సెస్ దొరికితే పార్ట్నర్లో, ఉమెన్ పార్ట్నర్కి ఇంట్రెస్ట్ ఉండదు సెక్స్ విషయాల్లో. సో వాళ్ళకి ఏమన్నా మెడిసిన్ ఉంటుందా సార్? అంటే లిబిడో అంటారు కదా, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, పార్ట్నర్ని తోసేయడం కానీ, తొందరగా వాళ్ళు మూడ్లోకి రాకపోవడం, లైంగిక సంబంధాల మధ్య చాలా ఇబ్బందికరమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. సో వాళ్ళ కోసం ఏమైనా మెడిసిన్ ఉంటుందా ఉమెన్ కోసం? ఒకవేళ దానికంటే ముందు మీరు వీరేం వెళ్ళిపోతే మీరు ఫెయిల్. మొన్న ఆ మధ్య ఒక కోర్టు తీర్పునిస్తూ ఏమందంటే, లైంగిక జీవితం లేకపోతే, అంటే సెక్సువల్ లైఫ్ అనేది లేకపోతే అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి అని కోర్టే ప్రశ్నించింది. సో అంటే లైంగిక జీవితానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే మన కుటుంబ జీవితాన్ని కొనసాగించాలన్నా, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఈ నాగరికత ఏదైనా సరే ఫైనల్గా ఈ లైంగిక జీవితం మీదనే ఆధారపడి ఉంది అంటే అతిశయోక్తి కాదు. మరి దురదృష్టవశాత్తు మనం చాలా లైట్గా తీసుకునే చదువు కూడా దీని గురించే. ఎవరితో మాట్లాడలేము, ఎవరితో డిస్కస్ చేయలేము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, డాక్టర్తో మాట్లాడాలంటే సిగ్గు. ఇది అత్యంత ఇంపార్టెంట్. కానీ ఎందుకో మన సంస్కృతి సాంప్రదాయాలు మరి మరి ఏం జరిగిందో కానీ దీని గురించి మాట్లాడడం నిషిద్ధం. మనం దీనివల్ల చిన్న చిన్న సమస్యలు కూడా గోటితో పోయేది కూడా గొడ్డల్లాగా తీసుకొచ్చుకుంటున్న పరిస్థితి. మరి దీనికోసమే ఈ సమస్యను నివారించాలి, లైంగిక విజ్ఞానం తెలుసుకోవాలి, లైంగిక సమస్యల గురించి మాట్లాడాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఒక సిరీస్ చేస్తున్నాం గత కొంతకాలంగా. ఈరోజు ఒక యునానీ సెక్సాలజిస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎస్ఏ రెహమాన్ గారు, గ్రేట్ ఈ సెక్సాలజిస్ట్. ఆయన అద్భుతం, ఒక 25 ఏళ్ళ అద్భుతమైన అనుభవం ఆయనది సెక్సాలజీలో. హైదరాబాద్లో ఉంటారు ఆయన. ఒకసారి ఆయన్ని కలిస్తే పరిష్కారం కాని లైంగిక సమస్య అంటూ లేదు అనేది నేను ఘంటాపదంగా చెప్పగలను మీకు. అంత అద్భుతమైన చికిత్స. అయితే చాలామందిలో యునాని అనగానే ఓ యునానీనా అనుకుంటారు. బాస్ మనం చాలా తప్పు చేస్తున్నాం.
మనకి ఏదంటే ప్రతిదీ ఇప్పుడు ఇన్స్టంట్ రిజల్ట్ కావాలి, 2020 కావాలి, మనకు అర్జెంటుగా అయిపోవాలని చెప్పి అల్లోపతికి వెళ్తున్నాం. కానీ మన శరీర తత్వానికి, మనిషి జీవన విధానానికి అది సరిపోదు. మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేయాలి అంటే మాత్రం యునాని మాత్రమే. 7,000 సంవత్సరాలుగా మనం యునాని ఎంతోమంది జీవితాలని అద్భుతంగా పరిష్కరించింది, బాగు చేసింది. మరి మీరెందుకు ఒకసారి ట్రై చేయకూడదు? యునాని వైపు ఇప్పుడు యునానికి బాగా ఆదరణ పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఒకసారి రెహమాన్ గారిని అడిగి అసలు యునాని ఏంటి, యునాని ఎందుకు వెనకబడింది, ఇంత అద్భుతమైన చికిత్స అయి కూడా మరి లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి యునాని ఏం చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మమ్మల్ని పిలిచారు అంటే లేదు సార్, గ్రేట్ ఆనర్ నాకు. చాలా you, ఇది thank సార్. you so ఎంత much, మంది అంటే మీతో ఇన్ఫ్లుయెన్స్ Yeah, అవుతారు నాకు yes, తెలుసు sir. వాళ్ళు. ఆయన అంటే సార్ ఒకటి జనాలకి నేను చెప్తున్నాను కదా సార్, సార్ ఇది లేకపోతే మనిషి జీవితం లేదు. సెక్స్ లేకుండా, సెక్షువల్ లైఫ్ లేకుండా మనిషి జీవితమే లేదు, కుటుంబ జీవితమే లేదు. అయినా సరే విపరీతమైన నెగ్లిజెన్సీ. మరి అది సిగ్గా బిడియమా ఏమో తెలియదు, కానీ ఇది సమస్య. సో ఇది పరిష్కరించాలనే లక్ష్యంతోనే మీలాంటి పెద్దల్ని మా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం సార్. సో చెప్పండి సార్, యునాని అనగానే చాలా మందికి ఇదేం వైద్యం అనుకునే దశలో కూడా ఉన్నారు ఇప్పటి జనరేషన్. అసలు ఏంటి సార్ ఈ యునాని? సార్ ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే. చాలా పల్లెటూరులో నేను కాంటాక్ట్ చేస్తున్నాను, వాళ్ళు నాకు కాల్ చేస్తారు. అంటే ఇది ఏంటి సార్ అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది యునాని అంటే ఏంటి, చెట్ల మందా లేకపోతే ఇది ఆయుర్వేదమా ఏంది అన్నట్టు అలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను. చెప్పి అంటే వాళ్ళకు ఇది అవగాహన అయిపోయింది చాలా మందికి. ఇప్పుడు మీ ద్వారా ఇంకా చాలా వేలాది లక్షల మందికి కూడా తెలుస్తుంది. యునాని మెడిసిన్ ఒక అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి. యునానిలో మేము అంటే హర్బల్ డ్రగ్స్, హర్బ్స్తో తయారు చేస్తాం, వనమూలికలతో. ఇక్కడే కాకుండా ఇండియాలో కాకుండా విదేశాల్లో నుంచి కూడా వనమూలికలు తెప్పించి మేము తయారు చేస్తాము. అంటే దాని పేరుతోనే అటాచ్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మిస్రీ అంటారు, అంటే మిస్ర్ నుంచి వస్తుంది. అలా కంట్రీ పైగా అది చాలా మెడిసిన్స్ ఉంటాయి. అంటే అక్కడ ఆ స్పెసిమెన్స్ ఎక్కడైతే అక్కడ ఉంటాయో అక్కడ నుంచి కూడా తెప్పించి మేము తయారు చేస్తాము. ఆ మెడిసిన్స్ ఎలా తయారు చేస్తాం, క్రూడ్ ఫామ్ లో మనము అందులో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సిడెంట్ ఇస్తాను. మన సిల్డినెఫిల్ సిట్రేట్ అనేది ఒక డ్రగ్ ఉంటుంది, దాంతో ఎరెక్షన్ వస్తుంది. ఆ ఎరెక్షన్ వస్తుంది, కానీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. తలనొప్పి కానివ్వండి, హీట్ రావడం బాడీలో, ఒక రకమైన చిరాకు లేవడం, అదంతా సైడ్ ఎఫెక్ట్స్. బ్లడ్ రష్ అయ్యి హార్ట్ కు అటు ఇటు వెళ్ళిపోతాయి. దాని వలన అప్పుడప్పుడు ఏమంటే స్ట్రోక్స్ వచ్చేస్తాయి, హెమిప్లేజియా, పారాలైసిస్, ఇలాంటివి, పక్షవాతం ఇలాంటివి వస్తాయి. కానీ మనము ఈ ఇచ్చే మెడిసిన్స్ లో అంటే క్రూడ్ ఫామ్ లో మనము అదంతా ఒక తయారు చేస్తాము. హల్వా లాంటిది, క్యాప్సూల్ లాంటిది, అలా. అందులో నుంచి మనం ఇంగ్రీడియంట్స్ తీయము, అన్ని ఇస్తాము. ఒక్క ఇంగ్రీడియంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్ బ్లడ్ ఫ్లోకి మంచిగా ఉంది అనుకోండి, అందులోనే హెడ్ ఎక్ తక్కువడానికి, అందులోనే అంటే ఒక జాలీగా ఉండడానికి, మన హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవ్వడానికి అందులోనే ఉంటాయి. ఆ హర్బ్ లో దేవుడు అట్లా సృష్టించాడు అది. మనం ఏం చేస్తామంటే అందులో నుంచి హుట్టి హెడ్ ఎక్ హుట్టి ఎరెక్షన్ తీసుకుంటాం, తీసుకొని అది తక్కువ రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఆ వేరే ఇంగ్రీడియంట్స్ లేవు కదా దాన్ని కంట్రోల్ చేయడానికి. అయితే ఇలాగా క్రూడ్ ఫామ్ లో తయారు చేస్తారు. అంటే లీవ్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, దాని ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ తీసి అంటే మనము తయారు చేసి ఇస్తాం అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ డ్రగ్స్ కూడా తయారు చేస్తాము. అంటే క్యాప్సూల్ ఫామ్ లో, టాబ్లెట్ ఫామ్ లో, హల్వా ఫామ్ లో, ఇవన్నీ అంటే అరఖ్ అంటారు అప్పుడప్పుడు దాన్ని, ఇంకోటేమో షర్బత్ అంటారు దాంట్లో, అలాంటి ఫామ్స్ లో తయారు చేస్తామండి. వండర్ఫుల్ సార్. అయితే నాకు ఇంకొక క్లారిటీ ఇవ్వండి సార్, ఆయుర్వేదం కూడా ఈ వనమూలికలతోనే ఉంటుంది కదా, ఏంటి ఆయుర్వేదానికి యునానికి ఉన్న తేడా? ఆయుర్వేదకి ఏంటంటే సార్ అంటే ఒక ఇది ఆయుర్వేద యునాని మోర్ ఆర్ లెస్ సిమిలర్ అండి. జస్ట్ ఫార్మేషన్ ఆఫ్ మెడిసిన్స్ డిఫరెంట్. వాళ్ళు కూడా హర్బ్స్ యూస్ చేస్తారు, వాళ్ళకు కూడా హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక మనిషి 85 వరకు హెల్దీ ఉండాలని అన్ని చూస్తాము. తను ఒక ప్రాబ్లం తీసుకొని వస్తే అతను నాడి చూసి అతనికి ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఒకవేళ లివర్లో ప్రాబ్లం, లివర్ మన కిచెన్ అక్కడ నుంచి కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఆయుర్వేదిక్ కూడా అదే సేమ్ వనమూలికలు ఉంటాయి, అవే హర్బ్స్ ఉంటాయి, పేరు డిఫరెంట్,
వాళ్ళ అచ్చా అచ్చా వాళ్ళది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్. వాళ్ళ పేరు డిఫరెంట్ అంటే తయారు చేస్తారు. మన దాంట్లో హల్వా అంటారు. వాళ్ళ దాంట్లో చట్నీ అంటారు. అచ్చా అలాగా ఓకే పౌడర్ అక్కడ కూడా ఉంటుంది. క్యాప్సూల్ ఓకే అక్కడ కూడా ఉంటుంది. అలా అప్రోచ్ అనమాట యునాని. ఓకే ఓకే హ్మ్. అంటే దీనిలో యునాని ముస్లింల వైద్యం ఆయుర్వేదం హిందువుల వైద్యం అట్లా ఏమైనా ఉందా అలా ఏముండదండి. ఆ, ఎందుకంటే మేము వాడే మెడిసిన్స్ వాళ్ళు గూడా అంటే 3 ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఉమ్, మినరల్స్ గానివ్వండి, లీవ్స్ గానివ్వండి, అంటే అప్పుడప్పుడు ఏదైనా ఆహ్, ఆ మెడిసిన్స్ ఇలాగే వీళ్ళు గూడా వాడతారు. ఓకే ఇది ఎందుకు అలా ఒకవేళ అంటే పేరు అటు దిక్కెళ్ళిందంటే ఇక్కడ ఇండియాలో ఋషిమునిలు అప్పటినుంచి ఇది వస్తుందన్నమాట. అవునవునవును కరెక్ట్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్‌లో చక్ర అని అంటారు. సుశ్రుతుడు ఆ! అక్కడి నుంచే. చరకుడు చరకుడు అంటారు. యా ఫాదర్ ఆఫ్ ఎస్ మెడిసిన్ ఆయుర్వేదిక్‌లో. యా ఆయన ఆయన ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ అని తయారు చేశారనమాట. అవును అయితే అక్కడి నుంచి ఏందంటే కొంచెం అటు దిక్కు ఎక్కువ మంది అచ్చా అలా అచ్చా చూస్తారు. కానీ చాలా మంది ఉంటారండి ముస్లిమ్స్ కానియండి అక్కడ దిక్కెళ్తారు. అచ్చా మా దగ్గర చాలా మంది ఇటొస్తారు. ఇదేంటంటే యునాన్ ఎందుకు పేరు అలా వచ్చిందంటే గ్రీస్ అనే ఒక కంట్రీ ఉండే. అక్కడ ఓకే ఇది స్టార్ట్ అయింది. అచ్చా అక్కడి నుంచి మళ్ళీ అది ఎళ్లి అంటే వాళ్ళు ఉట్టి వాళ్ళ వంశపరంగానే చేయాలని చేయించారప్పుడు. ఓ అటు 14th సెంచరీ అలా అంటే 14 అంటే వాళ్ళ ఏమంటారు జనరేషన్స్ జనరేషన్స్ వాళ్ళు టేకప్ చేశారు. దాని తర్వాత అది ఈజిప్ట్‌కెళ్ళింది. ఈజిప్ట్ నుంచి అది మళ్ళీ అరబ్‌కెళ్ళింది. ఓకే సౌదీ అరబ్. అక్కడి నుంచి డెవలప్ అయ్యి ఎన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు పడి ఇండియాకి ఎప్పుడైతే వచ్చారో మొఘల్స్ వాళ్ళు ఉండే కదా! అది. యాక్చువల్లీ ఇది ఎందుకు చేశారంటే రాయల్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటుండే వాళ్ళకి ట్రీట్ చేయడానికి ఎళ్ళింది. ఓకే అరే! ఈయనకు షహన్‌షాకు ఇలా అయింది. ఏదైనా అయిందంటే అతను హకీమ్ సాబ్ వస్తుండే అంతే కదా రాంగానే తీసి అది ఇస్తుండే ఆయన లేసి కూర్చుంటుండే. చాలా అంటే కాస్ట్‌లీ మెడిసిన్స్ ఇప్పుడు అయిపోయాయి అవి. అవి మనకు అవైలబుల్ కూడా లేవు. కానీ వండర్స్ రెస్పాన్స్ అలా కానీ వస్తుంది మనకు. ఈవెన్ యునాని కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్ ఉంటుంది చాలా కదండి కాస్ట్‌లీ మెడిసిన్స్ ఉంటాయండి. ఆ, ఏంటంటే మనకు రూ. 1000 కిలో మెడిసిన్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ దొరకట్లేదు కూడా బయట నుంచి తెప్పాల్సొస్తుంది. ఓకే ఎందుకంటే అంటే జనాల్లో అవగాహనొచ్చింది. ఓకే యునాని ఏంటి వాళ్ళకి అర్థమైంది. ఓ అప్పుడే వాళ్ళు ఇటు దిక్కొస్తున్నారు. ఇటు ఓకే దిక్కొచ్చి శాశ్వతంగా ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. వావ్ సింపుల్‌గా ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కొలెస్ట్రాల్ ఎక్కువైందండి. అవును అతనికి ఏంటి మన ఎంబీబీఎస్‌లో అంటే మన అలోపతిక్‌లో యా వాళ్ళు ఒక టాబ్లెట్ ఇస్తారు ఎట్రోస్టాటిన్ అని మీరు ఎప్పటికి లైఫ్ లాంగ్ వాడాలి. అవును లేకపోతే ఎక్కడైనా బ్లడ్ చిక్కిపోతుంది. మీకు ఏదైనా రావచ్చు స్ట్రోక్ అది. మళ్ళా దానికి ఒక బ్లడ్ థిన్నర్ గూడా ఇస్తారు. బ్లడ్ అవును మంచిగా సర్క్యులేట్ అవ్వాలని. అవును ఎందుకంటే అదే డయాబెటిస్ ఉందంటే డయాబెటిస్ టాబ్లెట్ ఇవన్నీ వాడతారు. ఒక బ్యాచ్ ఉంటుంది. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే టాబ్లెట్స్ మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం అలా ఉంటుంది. టాబ్లెట్లే బ్రేక్ఫాస్ట్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది చాలా ఉన్నారు మందున్నారు. అందుకే సార్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము శాశ్వతంగా ట్రీట్‌మెంట్ చేస్తాము. గివ్ అస్ రైట్ 3 రైట్ మంత్స్, 4 మంత్స్ టైమ్ మేము చేస్తాం. ఓకే అది ఇది మనకు చాలా మందికి టాబ్లెట్స్ గూడా మేము వదిలిపిచ్చేసాము. ఓకే డయాబెటిస్ మేనేజ్‌మెంట్ జేయాలి. అది వచ్చిన తర్వాత పోదు అది ఉంటది ఎలాగైనా. రైట్ రైట్ ఇప్పుడు లైంగిక సమస్యలు ఉంటాయి గదా! దానికి ది బెస్ట్ అని కొన్ని సిస్టమ్స్ సార్ కొన్ని వ్యాధులకు బెస్ట్ ఉంటాయి. అవునా ఫర్ ఎగ్జాంపుల్ ఆ, సార్ ఇప్పుడు ఆ, పారాలిసిస్ ఎవరికైనా అయింది. అవును అంటే పక్షవాతం అయింది. అవును మీరు చూడండి ఎమర్జెన్సీలో అలోపతిక్ వాళ్ళు ఇలా కంట్రోల్ చేస్తారు. అవును ఫర్దర్ డ్యామేజ్ అవ్వనివ్వరు. అవును ఇక దాని తర్వాత ఫిజియోథెరపీ అని వదిలేస్తారు. ఇక అంటే అవును కంప్లీట్‌గా రాదు. ఆ చెయ్యి ఇలా ఉంటే ఇలాగనే ఎత్తుకొని ఉంటారు. ఆ, మేము చేసేది ట్రీట్‌మెంట్‌తో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. వావ్ అలా అంటే ఓకే యునానీలో అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. రైట్ రైట్ అలాగే ఈ లైంగిక సమస్యల కూడా ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి. సార్ మీకు నాకు ముఖ్యంగా నేను గత కొంతకాలంగా చూస్తున్నాను సార్ అబోవ్ 40 50 60 వాళ్ళు అసలు లైంగిక సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే 40కి సెక్సువల్ లైఫ్ ముగిసిపోతుందా సార్ ముగిసిపోదు సార్. ఆ, యాక్చువల్లీ ఏంటంటే ఇది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఓకే ఆ హార్మోను మీ అంగాన్ని లేపుతుంది. అవును అంగం ఎలా లేస్తుందంటే ఆ హార్మోన్ పనిచేస్తుంది. అవును ఓకే. ఇది అవును అంటే బ్రీఫ్‌లీ మనకు యా ఐడియా. ఎస్ ఇది 18-28 ఇయర్స్‌లో పీక్ పైన ఉంటుంది ఇది. ఓకే దాని తర్వాత అది పర్సెంటేజ్ లాగా మరి రైట్ తగ్గుతూ ఉంటుంది. 40, 45కి వచ్చే వరకు తగ్గిపోతది. ఓకే ఇక అది తగ్గొద్దు మంచిగుండాలంటే మన లైఫ్ స్టైల్ మంచిగుండాలి. ఓకే ఎక్సర్సైజ్ మినిమమ్ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ అంటే వెళ్ళి మనం మజిల్ బిల్డ్ చేయడం కాదు. ఆ, కార్డియో ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తారో ఆ, దాంతో లోవర్ అది ఇది చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతది. ఓకే అది పెరగంగానే మీకు నార్మల్లీ మంచిగుంటుంది. దాంతో పాటు డైట్ కూడా తీసుకోవాలి మీరు. ఓకే డైట్ మంచిగా, ఫ్రూట్స్ మంచిగా మ్మ్. ఇవన్నీ తీసుకుంటూ మనం మంచిగా అంటే పోషకాహారం పోషకాహారం అది రైట్ తీసుకోవాలి. రైట్ అది తీసుకోకుండా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. స్మోకింగ్, డ్రింకింగ్, పబ్బులు, పార్టీస్ ఇవన్నీ చేసి
40స్‌లోనే వాళ్ళు అవుట్ మొత్తం అయిపోతున్నారు ఇవాళ రేపు. అయిపోతున్నారు. ఓకే. అందుకనే 45, 50 నా దగ్గర లాస్ట్ 2 డేస్ బ్యాకే 73 ఇయర్స్ ఓల్డ్ అతనొచ్చాడు సార్. ఆ! హి వాస్ అంటే అతనే వాక్ చేసుకుంటూ వచ్చాడు. ఆ! అంటే మా అబ్బాయి ఇక్కడ కొండాపూర్‌లో ఇక్కడ పనిచేస్తాడు. నేను పల్లెటూరులో ఉంటాను. అని వచ్చి మాట్లాడి అతను మెడిసిన్ తీసుకొని వెళ్ళాడు. అవునా? ఓకే. అలాంటి కోరికలుండాలే. వావ్! సూపర్బ్. ఆ! సో, అలాగా 45, సో 40 వృద్ధులకి యునాని మెడిసిన్ పనిచేస్తుంది. అవునండి. చేస్తది. వృద్ధులకి. డెఫినెట్‌లీ చేస్తది. ఆ! ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఓకే. చేస్తది. ఓకే. ఇప్పుడు సమస్యలేంటంటే 13, 14, 15 ఇయర్స్ వాళ్ళు ప్యూబర్టీకి రీచ్ అవ్వగానే హ్మ్. హ్మ్. వాళ్ళేంటంటే సార్ వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి. స్కూల్స్‌లో కూడా కంపల్సరీ చేస్తున్నారు. మనం పెట్టినా గాని వాళ్ళు ఏదో అందులో చూసి రాస్తనడం అదంతా చేస్తారు. అయితే అక్కడే వాళ్ళకేంటంటే ఇది ఆహ్, అంటే బూతు సినిమాలు గానివ్వండి, పిక్చర్స్, అవును. మూవీస్ అవన్నీ చూస్తారు. ఆ! అది చూసిన తర్వాత వాళ్ళు కొంచెము అటు దిక్కే వాళ్ళు ఆలోచనలన్నీ అటే ఉంటాయి ఆలోచనలో గదండీ. పోయి ఆ అవును. క్యారియర్ చాలా ఇది చేసుకుంటున్నారు. అవును. అందుకే ఏంటంటే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అవసరం ఉంటది. అప్పటి నుంచి స్టార్ట్ అయితది ఆ ఏజ్ గ్రూప్ నుంచి. హ్మ్. వాళ్ళొస్తారు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ఆహ్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల కనెక్షన్ కూడా ఉండాలి సార్. అవును. ఇప్పుడు పిల్లలవుతారు. పిల్లలవ్వగానే ఇగ ఇగ ఇతను కావాలంటాడు. ఇగ హ్మ్. ఆమె బిజీ అయిపోతుంది. అవును. ఇతనికి మ్యాచ్ అవ్వదు. ఇగ ఇతను క్యారియర్‌లో బిజీ అయిపోతాడు. ఆమె అవును. పిల్లలు పెద్దగయిన ఫ్రీ తర్వాత ఫ్రీ అయిపోతారు. అయిపోద్ది. దాని అవును. తర్వాత ఆమె రెడీ అయితది. ఇప్పుడు ఇతను బిజీ అయిపోతాడు. అవును. ఇది చాలా సొసైటీలో చాలా ఉంది. అబ్బా! వీళ్ళకి కౌన్సెలింగ్ సెషన్ బా చాలా చెప్పారు. ఇంపార్టెంట్. ఆ! దీంతో పాటు సార్ వీళ్ళకు మెడిసిన్స్ కూడా చాలా అవసరం. హ్మ్. ఎందుకంటే ఉట్టిగా మీకు ఏం సమస్య లేదు. మీకు తక్కువైపోతదంటే తక్కువ కాదు. కాదు. వాళ్ళకు ఉంది ప్రాబ్లమ్. అది కూడా ఓకే. అవగాహన ఉండాలి సార్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకు ఉంది ప్రాబ్లమ్ అనే వాళ్ళు తిరుగుతారు. మనం ఎంత చెప్పినా సైకాలజికల్ ఈడీ ఉంటది. నో ప్రాబ్లమ్. ఆ హ్మ్. సైకాలజికల్ ఈడీ పోవాలంటే అతనికి మెడిసిన్ కావాలి. ఓకే. అంటే నేను రిసర్చ్ చేసినప్పుడు సార్ 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మేమిస్తుండే. ఒకటి ప్లాసిబో అంటుండే. యెస్. అలా ప్లాసిబో. ఏం యెస్. యాహ్! లేకపోతుండే. వాటర్ ఇచ్చి ఆ! అదే తగ్గిపోతది పో మనము అంటే ప్లాసిబో తగ్గిపోతది. ఇస్తుండే. అలాంటి మెడిసిన్స్ కూడా ఇస్తుండే. ఆ హ్మ్. గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్. అయితే స్పౌస్ సాటిస్ఫాక్షన్ అంటే కరెక్ట్. స్పౌస్‌ని ఎవరు సాటిస్ఫై చేయగలుగుతున్నారని మేము రేషియో చూస్తే వీళ్ళ దాంట్లో అంటే మనకు నియర్లీ 40% వాళ్ళు ఉట్టి ఇదే ఉండే సార్. ఆ! సైకాలజికల్ ఈడీ. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఈ సైకాలజికల్ ఈడీ ఏంటంటే ఆ! వాళ్ళకు 100% మైండ్‌లో రావాలి నేను చేయగలుగుతానని. హ్మ్. చేయగలుగుతానని రావాలంటే వాళ్ళకు కొంచెం ఎరెక్షన్ రావాలి. వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఒస్తది. ఇప్పుడేందంటే ఏమైనా ఆలోచించారు. ఏదో అమ్మాయి గురించి కానియండి, ఏదైనా ఆలోచించారనుకోండి సార్. అటు అటు అంటే అంగం దగ్గర ఇట్ షుడ్ స్టిమ్యులేట్. యెస్. అది కరెక్ట్. కరెక్ట్. అది ఆ! ఉండాలి. అది అది. లేదు మీరు జూస్తున్నారు. మీరు మళ్ళీ అంటే ఏమి లేదు మాట్లాడుతూ పోతున్నారంటే ఏం లేదు. మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత అదే టచ్ చేసిన ఆ! తర్వాత అప్పుడు ఆ! ఏదైనా వస్తుందంటే అది చాలా లేట్. ఆ కనెక్షన్ ఉండాలి. మీరు ఏదైనా ఆలోచించగానే అటు అంగం అట్లా గట్టిగా లేవాలి. ఆ! జస్ట్ అట్లా స్టిమ్యులేషన్ ఉండాలి. ఓహ్ మై గాడ్! ఆ! అది ఉంటే అది ఎప్పుడు ఉంటుంది సార్? టెస్టోస్టెరాన్ లెవెల్ నార్మల్ ఉండాలి. ఓకే. బ్లడ్ సప్లై అంగానికి మంచిగుండాలి. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడానికి 4 కారణాలు. ఓకే. మనం వ్యూవర్స్‌కి చెప్పుకోవాలనుకుంటా. అవును. అంతే. హ్మ్. ఏందంటే బ్లడ్ సర్క్యులేషన్, వాస్కులర్ ఎలక్ట్రైల్ డిస్‌ఫంక్షన్ అంటారు ఫస్ట్. ఓకే. ఓకే. ఏదైనా అబ్‌స్ట్రక్షన్ ఉంటే, ఏదైనా అంటే హ్మ్. అక్కడ బ్లడ్ మంచిగా పోకపోతే, ఇక్కడ డయాబెటిస్ క్లాట్ అవన్నీ ఏదో అయిందా? ఏందా బ్లడ్ ఇట్లాంటివి. క్లాట్ అయినా ఆ! అక్కడ అంగానికి బ్లడ్ కావాలి. బ్లడ్ అవును. లేకపోతే అది అంగం నిలబడదు. అవును. గట్టిగా పడదు. మెత్తగా అవును. పడిపోతుంది. అలాగే సార్ సెకండ్ వచ్చేసి మనకు హార్మోనల్. హ్మ్. హార్మోన్స్ మంచిగుండాలి. రైట్. హార్మోన్స్ వివిధ రకాల హార్మోన్స్ ఉంటాయి. మెయిన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. అవును. మిగతా అన్నీ ఉంటాయి. మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. యాహ్! ఇప్పుడేంటంటే ఈ యెస్. టెస్టోస్టెరాన్ హార్మోన్ మేల్స్‌లో డామినేట్ చేయాలి. ఓకే. అలాగనమాట. ఈ ఓకే. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోతే అతని అంగం గట్టిగా పడదు. పడదు. అది హ్మ్. బేసికల్లీ. అయితే హార్మోన్ సరిగ్గా ఉండాలి. ఓకే. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండకూడదు. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఇవి హ్మ్. 2 ఉంటే ఏదో ఒకటి సైకలాజికల్ మైండ్‌లో వచ్చేస్తది. ఒకసారి అవును. పెర్ఫార్మ్ చేయకపోతే వచ్చేస్తది. కదా! పెర్ఫార్మన్స్ ఈడీ అంటారు దాన్ని. ఆ! ఏదో ఇగ అక్కడ అదొచ్చేస్తది. అవును. నాలుగోదొచ్చేసి నర్వ్. అచ్చా! అంటే ఇది ఎక్కువ మటు అంటే డయాబెటిస్ వాళ్ళకుంటది. నర్వ్స్ ఓకే. కొంచెం పాడైపోతాయి. హ్మ్. అదక్కడ డ్యామేజ్ అవుతాయి. దాని వలన వీళ్ళకు ఎరెక్షన్స్ అవి రావు. అలాగే స్పైన్‌కి ఒకవేళ దెబ్బ తాకితే ట్రామా, ఇంజ్యూరీస్, యాక్సిడెంట్స్, అవును. పారాలిసిస్ అవన్నీ ఇలాంటి వాళ్ళకి గూడా ఇవన్నీ ఉంటాయి. ఓకే. అయితే ఈ 4 రకాల వాళ్ళు దీని ట్రీట్మెంట్ అయిపోతే ఏమీ ఉండదు. మూడో రకం సైకలాజికల్ ఈడీ. 1, హ్మ్. 2 అంటే వాళ్ళకి కూడా ఇవి ఉండొచ్చు. అవును. అందుకనే
ఎక్కువగా ఆలోచించకుండా మన పల్లెటూరులో ఉంటారు, అటు ఉంటారు. వాళ్ళు ఏందంటే సమస్య ఒట్టిగా వాళ్ళకి ఏం తెలీదు కదండీ. కాల్ చేసి "అంగం మెత్తగా పడుతుందండి. అది నేనేం చేయలేకపోతున్నానండి" అనేది ఇది కామన్ క్వెషను. అవును. మళ్ళీ తొందరగా అవుట్ అయిపోతాను అన్నది శీఘ్రస్ఖలనం. ఆ శీఘ్రస్ఖలనం అదొకటి. అనగానే మళ్ళీ ఇది సార్ అవును. టైమింగ్ ఇష్యూస్. అది కూడా చిన్న ప్రాబ్లమ్. దానికి కూడా మనం నాకు మెడిసిన్స్ తెలిసి అది ఇవ్వచ్చు. కూడా 90% మందిలో ఉంటదేమో. 90,000 మంది ఇప్పుడు ఆఫ్టర్ 40 ఇయర్స్ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ అబ్బా! చేస్తున్నారు సార్ ఆ! అది. అది ఎందుకంటే చిన్న సమస్య అది. ఏమి లేదు. ఒక్కసారి అతను చేయకపోతే అది వచ్చేస్తది. హ్మ్. కానీ దీంతో పాటు కొంచెం పాథాలజీ కూడా ఉంటుంది సార్. వాళ్ళకేమైతుందంటే సెమినల్ ఫ్లూయిడ్ కొంచెము లిక్విడ్ లాగా అయిపోతుంది. అది హ్మ్. అది మనము అంటే మోడర్న్ మెడిసిన్ ఒప్పుకోదు. అరే! ప్రీకమ్ అంటే ఏంటి? అరే! అది ఏంటి అది నార్మల్ గదా! అది ఓడమే అంటారు. నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు సార్. వాళ్ళేమంటారంటే నేను పనికెళ్తాను, జాబ్‌లో ఉంటాను. అది కారిపోతూనే ఉంటుందంటారు. ఆ! తడిలాగా అయిపోతుంది. ఓహ్! కాన్సంట్రేషన్ లేదు అంటారు. ఓహ్! అలాంటి వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అవ్వాలి గదా! ఏం గాదు నీకు సైకలాజికల్ అదంటే అది కుదరదు. ఆ కుదరదు. ఫ్లూయిడ్ ఎళ్ళగూడదు అక్కడి నుంచి. అది ఆపాలి. అది ఆ! ఆగాలి. అది ప్రీకమ్ నీకు సెక్స్‌లో పని చేస్తుందంటే నాట్ పాసిబుల్ సార్. హ్మ్. ఎందుకంటే అతను డిస్టర్బ్ అవుతున్నాడు. మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నాడు. ఫిజికల్లీ డిస్టర్బ్ అవుతున్నాడు. అతనికేంటో పని దగ్గర పని అంటే కాన్సంట్రేషన్ ఉండట్లేదు. ఇప్పుడు సార్ ఇది చాలామంది పూజలకెళ్తారు. ఆహ్, పెళ్ళిళ్ళకు, అవును. ఫంక్షన్‌లకు అటు అవును. ఇటు అక్కడ గూడా వాళ్ళకు అంటే అది అవునా? ఎళ్తూ ఉంటే డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. అబ్బా! అయితే ఏంటంటే ఈ ప్రోస్టాటిక్ ఫ్లూయిడ్ గూడా వెళ్ళకూడదు. చాలా మంది కంప్లెయింట్స్ ఉంటాయి. ఓకే. అలాంటి వాళ్ళకి టైమింగ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. మినిమమ్ అట్‌లీస్ట్ సార్ వాళ్ళు 3 మినిట్స్ ఒకవేళ చేయగలిగితే టైమింగ్ మంచిగుందంటూ సో, ఉంటుందనమాట. సాధారణం అంటే ఆరోగ్యకరమైన టైమింగ్ అంటే 3 మినిట్సా? మినిమమ్ 3 మినిట్స్ అయినా అతను చేయగలగాలి. ఆ! అట్‌లీస్ట్ 20 స్ట్రోక్స్ అతను జేయాలి. ఈ ఆ! డెఫినిషన్ ఇవాళ రేపు. ఓకే. ఇంకో డెఫినిషన్ ఏమొచ్చిందంటే, ఆ! మీరు సాటిస్ఫై జేయాలి మీ వైఫ్‌ని, మీ పార్ట్‌నర్‌ని. ఆ! పార్ట్నర్‌ని. ఒకవేళ దానికంటే ముందు మీరు వీర్యం వెళ్ళిపోతే మీరు ఫెయిల్. ఆ! అలాంటిది కూడా వచ్చింది. ఈ వామ్మో! అబ్బాయి మీదనే భారం వేస్తూ ఆ! ఉంటున్నారు ఇవాళ రేపు. అదే గదా! ఆ! అదనమాట. అమ్మా! ఇప్పుడు సార్ ఫీమేల్స్ కూడా చాలా ప్రాబ్లమొస్తాయి. యెస్. దానివల్ల వారి వలన కూడా ఈయన డిస్టర్బ్ అయితాడు. ఈయన నేను టైమింగ్ నేను తగ్గుతది. నేను విన్నాను సార్. హ్మ్. ఫీమేల్ ఆర్గాజం అనేది 90% ఉండదు అని. ఆ! మరి అలాంటప్పుడు పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయాలంటే చచ్చిపోవాలి. ఆడ ఉరేసుకోవాలింకా. అసలు ఫీమేల్ ఆర్గాజం ఉంటుంది. ఆ! కానీ అతని అవ్వట్లేదా? అదే అంటున్నా. అవ్వట్లేదు. అవ్వట్లేదు. కానీ వీళ్ళకు తెలీదు సార్ వీళ్ళకు. ఓకే. ఏదో జీ స్పాట్ అంటారు. ఆ జీ స్పాట్ సెర్చ్ చేస్తే అట్లా ఉండదు సార్. ఆ! జీ స్పాట్, పీ స్పాట్. ఏదో మేల్స్‌లో పీ స్పాట్ అంటారు. ఆ! అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో అంతా మేల్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అవునవును. గదా! ఆ! ఏందంటే ఆళ్ళకు మేల్ సాటిస్ఫాక్షన్ అంటే అది యానల్ ద్వారా వాళ్ళు ఎవరైతే చేస్తారు గదా! ఆ! అక్కడ పీ స్పాట్ అని ఉంటది. ఓడియమ్మ! ప్రోస్టేట్ దగ్గర. ఆ! అది పోయి స్టిమ్యులేట్ అవుతే దరిద్రం. అతనికి ఆ! ఎంత ఆర్గాజం రీచ్ అవుతదంట అతనికి. ఓకే. అందుకే వాళ్ళది జేస్తారు. రిసర్చ్ చేసి వాళ్ళు ఆహాహా! జెప్తారు. ఓకే. అలాగే అమ్మాయిలో జీ స్పాట్ అని ఉంటుంది. కానీ అది చాలా ఒక కాస్మోపాలిటన్ మ్యాగజైన్ వస్తుండే ముందు. ఆ! వాళ్ళు అపాలజైజ్ కూడా చేశారు. అలా ఏం లేదని. అందరూ సెర్చ్ చేస్తున్నారు. అదెలా ఉందంటే ఒక ఎగ్జాక్ట్‌లీ. రూమ్‌లో ఎగ్జాక్ట్‌లీ. ఆ! కళ్ళపట్టి కట్టి వదిలేసారు. అది వెతుకులాడుతున్నారు. ఆ! అది అలా. అయితే క్లైటోరిస్ అని ఉండదా ఉంటది. సార్ అది? ఆ! క్లిటోరిస్. క్లైటోరిస్ ఉంటుంది సార్. అది వేరు, జీ ఫర్ స్పాట్ వేరు. ఎగ్జాంపుల్ ఇది విజయనగరం ఉందనుకోండి. యెస్ క్లైటోరిస్ సార్. ఇలా ఉంటుంది సార్. యెస్ సార్. ఇప్పుడు ఈ క్లైటోరిస్ ఇలా ఉంటే ఇదే కనిపిస్తది మనకు. కానీ ఇంత పెద్దగా ఉంటుంది ఇది క్లైటోరిస్. ఓకే. అందుకే అది స్టిమ్యులేటర్ రబ్ చేస్తే వాళ్ళకు ఒక రకమైన ఆనందం ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. అది అంగము మనము లోపలేసిన తర్వాత కూడా యోలిలో ఇలా ఉంటుంది. ఓకే. చాలామంది ఏంటంటే సర్విక్స్‌లో అంటే మనకు యూట్రస్ ఉంటుంది గదండీ! అంటే పిల్లల సంచి ఆ! ఏదైతే ఉంటుందో గర్భసంచి. గర్భసంచి అంటారు. ఆ! దాంట్లో ఒకవేళ దాంట్లో ఎళ్తుందా అంగం? అది క్వెషన్. హ్మ్. చాలామంది ఏమంటారు ఎంత పొడుగుంటే అంత లోపలికెళ్తుంది. ఓహ్! ఆ! అది వెళ్ళదు. అవును. ఎంత సైజ్ ఉండాలి సార్ అసలు ఆ! రెగ్యులర్ సైజ్? ఇది సైజ్ గురించే సార్ నేను జెప్పేది. యాహ్! ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్ ఇది ఒకవేళ గర్భసంచి. ఆ! దీని ముఖం ఇలా ఉంటుంది సార్ ఇది. ఆ! ఇలా ఉంటుంది. ఆ! ఇది మ్యూకస్ మెంబ్రేన్‌తో కవర్డ్ ఉంటుంది. అవును. దీనికసలు దేనికి ఎంట్రీ లేదు. ఆ! ఉట్టి అంటే వీళ్ళకి పీరియడ్స్ ఎప్పుడవుతాయో అప్పుడు బ్లడ్ బయటికి రావాలి. ఆ! ఇంకా సెమెన్ ఏదైతే ఉందో స్పర్మ్స్ లోపలికి పోవాలి. దానికే ఎంట్రీ. ఆ! ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అంగం ప్రవేశిస్తే లోపల నుంచి గర్భసంచి వరకు వెళ్ళిపోతదన్నట్టు అపోహలుంటాయి. కరెక్ట్. అవును. ఎంత పెద్దగుంటే అంత పోయి అటు స్టిమ్యులేట్ చేస్తా. అటే ఏముండదు. ఇటే క్లోజ్. ఇది వెజైనల్ కెనాల్ ఉంటది ఇక్కడే. ఆ! ఎంత చేస్తే ఇప్పుడు ఈ సర్విక్స్ అంటారు దీన్ని. ఓకే. మినిమమ్. ఈ సర్విక్స్ ఏందంటే ఇది పోయి టచ్ అయితది. అటు ఇటు ప్లే అయితది. ఆ! దానివల్ల కొందరికి చిరాకు, కొందరికి మంచిగా అయితది. కొంచెం వివిధ రకాలు ఓకే. పెయిన్ అవుతుందండి జరిపోతారు. అదే అవునవునవునవును. ఉంటుంది అక్కడే వాళ్ళకు ఓకే. ఎక్కువగా అది ఉంటే. అవును. అందుకే ఏంటంటే
మరి అది రీల్స్‌లో చూయించేది, ఆ పోర్న్ మూవీలో చూయించేది అది కరెక్ట్ ఉండదు. టేక్ రీటేక్ దాంతో అది చూయిస్తారు వాళ్ళు. హ్మ్. కానీ నార్మల్ సైజెస్ ఏవైతే ఉంటాయో 4.5 రిసర్చ్ చేశారు హోల్ వరల్డ్‌లో. ఆ! ఏషియన్‌లో 4.5 నార్మల్. ఓకే. ఒక ఎరెక్షన్ స్టేట్‌లో ఓకే. 4.5 ఇంచెస్. ఆ! అంటే 1, 2, 3, 4 అంటే ఇలా వస్తుంది సార్. ఆ! ఎరెక్షన్ స్టేట్‌లో ఇంత ఉంటే చాలు. ఆ! అలా ఉంటుంది. అంతేగాని మరీ ఇంత ఉండాలి అన్నట్టు ఆ! వాళ్ళు మేము మెడిసిన్స్ ఇస్తాం, అది ఆ ఇస్తాం తప్పు. గాడిదలకు ఉంటదనుకున్నా. గాడిదలకు, గుర్రాలకు గూడా ఉంటాయి. గుర్రాలకు వాళ్ళు గూడా గుర్రంలాగా యాహ్! యాహ్! అవుతారంటారు ఆ! గానీ అది గాదు. ఏందంటే సార్ ఇది మీరు స్టామినా పెంచుకోవచ్చు. అది. మీకు ఏమి పర్వాలేదు. మన ఇండియన్ సొసైటీలో ఉండేది మాక్సిమం ఎరెక్షన్ అప్పుడు 5 ఇంచెస్ 5 ½ 5, 6 ఇంచెస్ మాక్సిమం ఓకే. 6.5 చాలా మంచిగుంటుంది. అవును. సైజ్‌తో వాళ్ళ మ్యాటర్ ఫీమేల్స్‌కి కాదు. మ్యాటర్ గాదు ఆ! పార్ట్నర్‌కు. ఓకే. వాళ్ళకు సాటిస్ఫాక్షన్ గావాలి. ఎట్లా అది వస్తది సార్ సాటిస్ఫాక్షన్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాళ్ళు ఇన్సర్ట్ చేశారు. ఆ! ఓకే. అక్కడ టైమింగ్ స్టార్ట్ అయితది. ఆ! మీరు ఫోర్ ప్లేలో కూడా రిసర్చ్ చేసి ఏం చెప్పారంటే 20-30 నిమిషాలు ఫోర్ ప్లే మంచిది చేయాలి. ఓహ్! కానీ మనం చేయం. ఆ! అందుకే ఆమె డిశ్చార్జ్ కాదు కరెక్ట్. తొందరగా. కరెక్ట్. ఇప్పుడు మీరు పోయి ఇమ్మీడియేట్ 3 మినిట్స్‌లో అంటే ఆమె డిశ్చార్జ్ కాదు. అయిపాయి ఇంక 3 మినిట్స్‌లో అవ్వదు. వాళ్ళు రెడీనే అవ్వరసలు. రెడీ అప్పటికి అవ్వరు. మెంటల్‌గా ప్రిపేర్ గూడా అంతే కారు కదా వాళ్ళు. సార్. అవును. ఆ! చిన్న ఎగ్జాంపుల్ మనం అంటే ఒక వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అంటే మనం రొట్టేస్తాం కదండీ. అవును. ఫస్ట్ వీల్ హీట్ ఇట్. అవును. అంటే ఏమంటారు దాన్ని పాన్ ఏదైతే ఉంటుందో మనం కరెక్ట్. హీట్ చేస్తాం. అది అవును. ఉడికిన తర్వాతనే మనం అదేస్తామనమాట. దాని తర్వాత ఇది ఫస్ట్ ఫోర్ ప్లే అదే అలాంటిదే. అది చేయరు. అది చేయకుండా వాళ్ళకు పాపం డైరెక్ట్ వెళ్ళిపోతారనమాట. అవును. అయితే ఈ ఆర్గాజం రావడానికి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న హ్మ్. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ స్ట్రోక్స్ అప్పుడు కొడతారు కదా సార్, అవును. అక్కడ ఒక రకమైన స్టిమ్యులేషన్ పోతుందనమాట. ఓకే. అక్కడ ఓకే. మనది క్లైటోరిస్ కానివ్వండి, వివిధ రకాల పేరు ఇప్పుడు జీ స్పాట్ అని చెప్పారు చూడండి. అవును. అవును. అక్కడే ఉంటుంది. అక్కడ రబ్ అయిన తర్వాత దానికి మీరు ప్రశ్నించొచ్చు. మీరు అడగొచ్చు. ఓకే. మీకెలా ఉంది ఇప్పుడు? మీరు అంటే ఇప్పుడు వస్తుందా? హ్మ్. అంటే మీరు వీర్యం వెళ్ళే ముందు మీరు మాట్లాడాలి. హ్మ్. ఎలా ఉంది ఇప్పుడు? అది కమ్యూనికేషన్ లేదు. ఓకే. చాలా మందికి. ఏదో అవును. పోతారు, వాళ్ళు చేస్తారు, ఎళ్తారు. అలా కాదు. అవును. ఇప్పుడు చేసేటప్పుడు మీరు అలగాలి. ఆ! 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 వస్తుందన్నట్టు ఉంటే ఆ కనెక్షన్ ఉండాలి ఇద్దరి మధ్యన. ఆ! ఆ! అని చెప్పిన తర్వాత మీరు స్ట్రోక్స్ ఇంక్రీజ్ చేసి ఖతం చేయాలి. ఫినిష్ ఓకే. చేయాలి. ఓకే. ఇలాంటి కెమిస్ట్రీ ఉంటే మీరెప్పటికీ అయినా గాని మీరు బావుంటది. బాగుంటది. వాళ్ళ ఆ! ఆర్గాజం రీచ్ అవుతారు. మీరు రీచ్ అవుతారు. ఇద్దరు ఒకటేసారి ఆర్గాజం రీచ్ అవుతే అది హెల్తీ సెక్స్ అంటారు దాన్ని. వావ్! అలా అసలు. రైట్. చాలామంది అంటే వుమెన్ వుమెన్ పార్ట్నర్‌కి ఇంట్రెస్ట్ ఉండదు సెక్స్ విషయాల్లో. సో, వాళ్ళకేమన్నా మెడిసిన్ ఉంటుందా సార్? అంటే లిబిడో అంటారు గదా! వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం గానీ, పార్ట్నర్‌ని తోసేయడం గానీ, తొందరగా వాళ్ళు మూడ్‌లోకి రాకపోవడం, ఇవి చాలా లైంగిక సంబంధాల మధ్య చాలా ఇబ్బందికరమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ జేస్తాయి. సో, వాళ్ళ కోసం ఏమన్నా మెడిసిన్ ఉంటుందా వుమెన్ కోసం? ఉంటాయి సార్. ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అది. సార్. అంత భారం మొత్తం అబ్బాయిల అబ్బాయి మీదనే మీదనే ఏస్తున్నారు. యెస్. అవును. ఇవాళ రేపు. కానీ వాళ్ళు గూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. అదే నేను మీకు చెప్పింది ఇప్పుడు ఇంతకుముందు. యాహ్! వాళ్ళకి గూడా డ్రైనెస్ ఒస్తది. వాళ్ళకి గూడా ప్రాబ్లమ్ ఒస్తది. చాలా. ఆ! అతను స్టిమ్యులేట్ జేయాలి. అక్కడ అంటే తడి కావాలి. అవును. ఫ్లూయిడ్స్ రావాలంటే అంత రెస్పాన్సిబిలిటీ ఇతనిదే అవును. ఉండిపోతుంది. అవును. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఏదన్నా డిసీజ్ ఉన్నా అంతా అదేం లేదు. ఆ! లేవు అంతే కథం. అంతే. ఇమ్మీడియేట్ ఇక్కడ వెంటనే. రియాక్షన్. అవును. అవును. దాని తర్వాత తను లైఫ్ లాంగ్ మీరు ఏం చెప్తే అది నేను వింటానన్నట్టు అలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్. అందుకే ఆ! సార్ మనకేంటంటే ఆ! అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ ఎందుకు రెడీ గారంటే వాళ్ళకి హార్మోనల్ ఛాన్సెస్ ఎక్కువైతాయి. చాలా అవుతాయి. ఓకే. అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్. అప్పుడు వాళ్ళకు బ్లీడింగ్ అవుతుంటుంది. అవును. ఇరిటేషన్ అవును. లెవెల్స్ ఎక్కువుంటాయి. అవి అవును. ఉంటాయి. మళ్ళీ వాళ్ళు దాని తర్వాత కరెక్ట్ అవ్వాలంటే ఓవ్యులేషన్ కంటే ముందు అంటే గర్భసంచి రెడీ అవుతుందన్నమాట. అవును. ఫర్ దట్ వన్. ఇక దాని వలన మళ్ళీ వాళ్ళకు హార్మోన్స్ చేంజ్ అయ్యి అవి రిపేర్ చేస్తుంటాయి. అక్కడ కూడా వాళ్ళకు మూడ్ వేరేదుంటది. అవును. ఓవ్యులేషన్ అప్పుడు ఇంప్రూవ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా వస్తది. ఆ! ఆల్‌మోస్ట్ 10 మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి ఫస్ట్ డే ఒకవేళ కౌంట్ చేస్తే ఆ! మనకు 10వ తారీఖు నుంచి వాళ్ళు రెడీ అయిపోతారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే కొంతమంది దానికంటే తక్కువలో తక్కువ ఇంట్రెస్ట్ ఓకే. ఉంటది. ఓకే. ఆ! ఇప్పుడు వీళ్ళు 10-20 వరకు విపరీతంగా వాళ్ళకుంటది. ఆ! ఇగ అప్పుడు ఐడెంటిఫై చేసి మీరెళ్ళాలి. మీరెళ్ళకపోతే ఇగ వాళ్ళు అప్పుడు చిరాకులేస్తది. వాళ్ళకు ఓకే. కోపమొస్తది. ఓకే. మళ్ళీ అది 20 అయిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గుతది. ఆ! మరి మీరైతే నాకు మూడ్ లేదని చెప్తారాళ్ళు. అప్పుడప్పుడు చెప్పొచ్చు వాళ్ళు. ఆ! కొంతమంది కోఆపరేట్ చేస్తారు. కొంతమంది ఓకే హ్మ్. అంటారు. అలా హ్మ్. ఉంటుంది. ఓకే. అదే అమ్మాయిలు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మెడిసిన్స్ కూడా ఇస్తాము. అచ్చా! వాళ్ళకు లిబిడో పెరగడానికి. అవునా? ఆ! యూజువల్లీ లిబిడో ఇస్ అసోసియేటెడ్ అంటే సెక్స్ డిజైర్ ఇస్ అసోసియేటెడ్ అవును. విత్ మెన్. వీళ్ళకి అవును. రావట్లేదు. ఆ! వీళ్ళకి హార్మోన్స్ తక్కువున్నాయి. వీళ్ళకు ఆక్సిటోసిన్ అనేది అన్నీ లవ్ హార్మోన్ మగవాడికే లేదు. సమస్యలన్నీ. అవును. ఆ! ఆ! అదే సార్.
అలాంటి మగవాళ్ళకే వేస్తారనమాట. ఓకే. అల్టిమేట్లీ సార్ ఇది బ్లడ్ సప్లై, హార్మోన్స్ దానే ప్లే ఇది. అంటే ఈ ఓకే. గేమ్ మొత్తం అదే. అవి మంచిగా పెట్టుకుంటే అయిపోతది. కొన్ని హ్మ్. మనము డైట్‌తో కూడా ఫిట్ ఉండొచ్చు. చుట్టూ ఉండొచ్చు. దానిమ్మ పండు ఫర్ కరెక్ట్. ఎగ్జాంపుల్, ఆ! ఫన్నస్ పండొస్తది. పనస. అలాగే మనకు బనానాస్ ఉన్నాయి. ఆ! ఇలాంటివి మనం డైలీ రొటీన్‌లో పెట్టుకోవాలి. కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్. ఓకే. డ్రై ఫ్రూట్స్‌లో బాదాం గానియండి, కాజు గానియండి, పిస్తా గానియండి, అది ఏమంటారు దాన్ని, అక్రోట్, ఇలాంటి మెడిసిన్స్ డ్రై ఫ్రూట్స్ మన డైట్‌లో పెట్టుకోవాలి. ఓకే. 11:00 అట్లా మీరు డ్రై ఫ్రూట్స్, 5:00 అట్లా ఫ్రెష్ ఫ్రూట్స్. ఇవి 100% మీకు ఉండాలి. ఉంటే ఓకే. మీకు అసలు ఏమి ఉండదు. మీ సెమినల్ ఫ్లూయిడ్ ఎగరేజ్ కూడా ఎక్కువ ఉంటది. అవునా? మీరు గమనించండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డిన్నర్‌కి వెళ్ళాము. మనము అక్కడ ఎలా తింటాము అంటే ఆ! ఏదో ఒకటి ఫ్రూట్స్ అది ఇది అంతా తినేసి చికెన్, మటన్ ఏదో తింటారు. పడుకున్న తర్వాత ఆ రోజు ఎక్కువగా మార్నింగ్ ఎరెక్షన్ వస్తుంది. ఆ! అది కరెక్ట్ అండి. గమనించండి. యెస్. కరెక్ట్ ఎందుకంటే చెప్పారు. ఆ ఫుడ్‌లో నుంచే మనకు ఆ మసాలాల నుంచి గానివ్వండి, ఓకే. వాళ్ళు యూజ్ చేసే బిర్యానీలో, వాళ్ళు యూజ్ చేసే స్వీట్‌లో ఖుబానీ ఆ! గానివ్వండి, ఇవన్నీ ఏముంటాయంటే ఇవన్నీ సెక్స్ డ్రైవ్‌ని పెంచుతాయి. ఇవన్నీ ఓకే. ఎరెక్షన్, బ్లడ్ సప్లై పెంచుతాయి బాడీలో. ఓకే. అలాగనమాట. ఓకే. అయితే దీనికి లేడీస్‌లో అంటే కూడా ఫీమేల్స్‌లో గూడా అలా ప్రాబ్లమ్ వావ్! వస్తాయి అప్పుడప్పుడు. హ్మ్. వాళ్ళకి గూడా ఇవ్వచ్చు. వాళ్ళకి కాదు, ఇవ్వచ్చు. ఇవాళ రేపైతే వాళ్ళకి గూడా వయాగ్రా లాంటి టాబ్లెట్స్ ఇస్తున్నారు. అవునా? ఆ! అది నార్మల్ హ్మ్. అంటున్నారు. వాళ్ళకి గూడా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి గూడా పనిచేస్తారంట. అబ్బా! అయితే ఇలాంటి మన మెడిసిన్స్ సార్ ఏందంటే ముఫర్రే కల్బ్ అంటారు. అంటే మన హార్ట్‌కి ఒక రకమైన ఆనందం ఇస్తాయి ఆ మెడిసిన్స్. ఓకే. నేను యాక్చువల్లీ మర్చిపోయాను, తేలేదు మీకు ఇప్పుడే టేస్ట్ రైట్. రైట్. చేయించిస్తుండే. ఓకే. ఓకే. చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి సార్. షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉన్నాయి. షుగర్ వలన చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. అంటే అవును. షుగర్ వలన చూడండి సార్, ఇప్పుడు చాలా మందికి ఇట్లా స్కిన్ ముంగటికొచ్చేస్తుంది ఇలా. ఈ స్కిన్ ముంగటికొచ్చేసి ఏమవుతుందంటే అక్కడ అంతా అటాచ్ అయిపోతుంది. ఆ! ఫైమోసిస్ లాగా అయిపోతుంది. ఓకే. ఎందుకంటే బ్లడ్ సప్లై అక్కడ వరకు వెళ్ళదు. ఆ! ప్రాబ్లమ్ ఉంటది వాళ్ళకు అక్కడ. అయితే ఓకే. ఆ స్కిన్ తీసేస్తారనమాట. అది అంటే సుంతి. సర్కంసిషన్ అంటారు. సుంతి సుంతి అంటారు. దానికోసమేనా సార్? సెక్సువల్ దానికోసమేనా? సెక్షువల్ డిజైర్ దాంతో ఎక్కువైతుందండి. ఓకే. అది ఉన్న వాళ్ళకు అంటే చాలా మంచిగా చేయగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. అవునా? ఆ! రిసర్చ్ కూడా చేశారు. దాని గురించి చెప్పారనమాట. ఓకే. సున్నతి చేసిన వాళ్ళకు సెన్సిటివ్‌నెస్ అంటే చాలా తక్కువైపోతది. అవును. స్కిన్ ఉన్న వాళ్ళకు సెన్సిటివ్‌నెస్ ఉంటుంది. కరెక్ట్. అయితే కరెక్ట్. సెన్సిటివ్‌నెస్ పోతే మంచిగా చేయగలుగుతారు. ఇక ఓకే. ఒక రకమైన అంగం కూడా అంటే ఎరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది ఇందులో. అచ్చచ్చా! అంగం ఎరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. ఆహాహా! అట్‌లీస్ట్ హాఫ్ ఇంచెస్ వరకైతే ఎక్కువ ఎరెక్ట్ అవుద్ది. ఓహ్! మళ్ళీ ఆ స్కిన్ కింద అంటే దాన్ని క్లీన్ చేయడం, మళ్ళీ ఎంత క్లీన్ చేసినా గాని కొంతసేపు అయిన అవును. తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ చెమట ఏదో రావడం, ఒకటి. ఏదైనా అవును. అవును. ఫ్లూయిడ్స్ రావడము, అదే స్మెల్ రావడం స్మెల్ ఇలాంటివి రావడం, చాలా అది ఉంటాయి. చాలా అవును. ఉంటాయి. ఓవరాల్ చాలా మంది లైక్ చేస్తారు. అవును. దానికి కూడా ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ కరెక్ట్. డిసీజ్ కరెక్ట్. వస్తాయి. ఆ! దాంతోని మనం ఆపొచ్చనమాట అలాగా. ఓకే. మన మెడిసిన్స్‌తో ద్వారా ఏంటంటే సింపుల్ లాజిక్. మనం ఇచ్చే మెడిసిన్స్‌తో కొంచెం హార్మోన్స్ సరిగ్గా చేస్తూ వీర్యాన్ని ఎక్కువ చేస్తాం. హ్మ్. ఇంకా శుక్ర కణాలు, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఆ! 1 ఇయర్ అయ్యో! వరకు ఎవరికైనా అది అతి పెద్ద సమస్య ఇప్పుడు చాలా ఇన్‌ఫెర్టిలిటీ సార్. అనేది. ఎందుకంటే యాహ్! మన లైఫ్ స్టైల్ వలన ఇలా అయిపోయింది. మన తాత అవును. ముత్తాలు చూస్తే వాళ్ళకు ఎక్కువ పిల్లలు ఉంటుండే. 10, ఇవాళ రేపు 12, ఎక్కువ 15 మందిని కనేవాళ్ళు. ఇవాళ రేపు ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. కానీ పిల్లలు తక్కువైపోయారు. పిల్లలు తక్కువైపోయారు. అవును. చాలా మందికి లేవు గూడా. అవును. అలాంటప్పుడు సార్ మనకు ఏందంటే ఈ శుక్ర కణాలు ఎక్కువయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇస్తాము. ది బెస్ట్ అవునా? ట్రీట్మెంట్ ఉంటుంది. అవునా? యునానీలో. యునానీలో ది బెస్ట్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సార్. నా దగ్గర 3-4 మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తాను నేను. ఏ ఆ! రకమైన సరే ఆలిగోస్పెర్మియా, ఒకవేళ మోటిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఒకవేళ వాళ్ళకు ఆహ్, ఎజోస్పెర్మియా ఏదైనా అబ్‌స్ట్రక్షన్ ఉండి కూడా ఎజోస్పెర్మియా అయితే మనం సర్జరీకి పోకుండా మన టాబ్లెట్స్‌తో మన అబ్‌స్ట్రక్షన్ అవునా? తీయొచ్చు. అవునా? అలా ఆ! అలాంటి మనకు ఒక రెస్పాన్స్ చాలా మంచిగొస్తది సార్. ఓకే. ఇంకా ఆలిగోస్పెర్మియా ఎవరైతే యాక్టివ్‌లీ స్పెర్మ్స్ లేవో క్వాలిటీ, క్వాంటిటీ అంతా పెంచొచ్చు మన మెడిసిన్స్‌తో. వావ్! మెడిసిన్స్ వాడుతూ ఏమి పెద్ద డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు మన దగ్గర. ఓకే. మంచిగా తింటూ హ్మ్. చాలా మటుకి ఏందంటే సార్ వీళ్ళకు అవగాహన లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ అందుకే మీరు చేసే వీడియోస్, మీరు యెస్ సార్. పంపించే యెస్. వీడియోస్‌తో వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. యెస్ సార్. ఎందుకంటే చూడండి సార్ వాళ్ళకి ఎంతమంది తెలీదు. ఫోను చేస్తారు సార్ నాకైతే అసలు. హ్మ్. సార్ మీరు చాలా మంచి ఒకాయన నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయినా. సార్ ఈ వీడియో మా మిసెస్‌కి పంపించాను. అవును మా సార్. పిల్లలకు పంపించానని చెప్తే నేను ఆశ్చర్యపోయా. ఆ! అబ్బా! సార్. ఓకేరా మన ప్రయత్నం ఒక సక్సెస్ అవుతోంది అని. సార్ అంటే ఒక పేరెంట్ మనం మీరు చెప్పే వీడియోస్‌తో యెస్ కానియండి సార్. అవగాహన వచ్చి పిల్లల్ని తీసుకొస్తున్నారు ఇవాళ రేపు. చూడండి. మా అబ్బాయి ఉన్నాడు, ఇతనికి ఇది ప్రాబ్లమ్ ఉంది చూడండి. హ్మ్. పేరెంట్స్ కూడా ఒక చెక్ పెట్టాలి సార్. యెస్. చూడాలి ఏం జరుగుతుంది. అంతే పెళ్ళికి కదా! ముందు ఏదైనా టెస్టులు చేయించాలంటే చేయించాలి. చేయించాలి సార్. అరే అవును. బాబు నువ్వు ఫిట్ ఉన్నావా? నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా అని నిజంగా సార్ అడగాలి. ఏమైనా ఉంటాయా సార్ లైంగిక టెస్ట్‌లుంటాయా? ఉంటాయి సార్. పెళ్ళికి పొటెన్సీ ముందు? టెస్ట్ అంటారు, ఫర్టిలిటీ టెస్ట్ అంటారు. హ్మ్. అవి ఉంటాయి. మన ఓకే. దగ్గర ప్రివాలెన్స్ లేదు.
ఓకే. చాలా మంది అడుగుతారు, "మీరు చూసి చెప్పగలుగుతారా? ఎలా చెప్తారని?" చెప్తారు. కానీ వాళ్ళ కంప్లెయింట్స్ మీదనే మేము ఇప్పుడు ఇవ్వాలి. కానీ ఆ! ఐడెంటిఫై చేయాలంటే, అతను చూడాలంటే ఫర్టిలిటీ టెస్ట్‌కి వెళ్ళాలి. ఆ! మళ్ళీ అది అంటుంది. సెమెన్ అనాలిసిస్ చేస్తే శుక్ర కణాలు ఏమైనా ఉన్నాయా లే లేదా లే తెలుస్తది. తెలుస్తది. అవును. అది అది ఏదైనా ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేయొచ్చు. అది అయిపోతది కదా! అంతే. అయిపోతది. మళ్ళీ దానికి కరెక్ట్. పోవచ్చు. ఆ! ఇప్పుడు ఒక న్యూలీ మ్యారీడ్ 1 మంత్ బ్యాక్ పెళ్ళయింది సార్ అతనికి. ఆ! 17థ్ ఏప్రిల్‌కి పెళ్ళయింది. అతను అంటే ఈ ప్రాబ్లమ్ ఉంది. నా దగ్గర ఒక 1 మంత్ బిఫోరే అతనొచ్చాడు. ఇప్పుడు పెళ్లయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే నేను 1 మంత్ ఆ! మెడిసిన్ ఇచ్చాను. ఇగ దాన్ని బట్టి ఇక అతను మెయింటైన్ చేసేటట్టు ఇస్తున్నాను. ఓకే. కానీ అతను మెంటల్లీ ఎంత ప్రాబ్లమ్ అయితుందంటే, ఆ అసల మందులు దాచిపెట్టుకోవడము, అంతే. ఎక్కడ పోయి తినేసి పోవడము, మళ్ళీ మా ఆమె అడుగుతది ఏం వాడుతున్నారు అంతే గదా! అట్లా. అవును. 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 అలా అని అయితే ఇప్పుడేందంటే లైన్‌కొస్తున్నాడు గానీ, ఆ! దానికి ఒక 3 మంత్స్ ముందు మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని హెల్తీ ఉంటే అయిపోతే ఎంత మీరు యూ కెన్ బావుండు. గో అహెడ్. యెస్. చాలా మంది నన్ను అడుగుతారు, "మేము ఎప్పుడు చేయించుకోవాలి మేము?" ఆ! అంటే నేను చెప్పిన తర్వాత "నువ్వు కార్డ్స్ పంచాలి బాబు" అని చెప్పినా నేను. అబ్బా! అంటే అలా. సూపర్బ్! సూపర్. ఎందుకంటే మళ్ళీ మీరు సర్టిఫికేట్ ఇస్తేనే కార్డ్స్ పంచాలి. అంతేగా సార్, కరెక్ట్. మరి ఇప్పుడు అవును. పోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంత కొట్లాడుకోవడం అదంతా గొడవలు సార్, అయితది. ఎన్ని గొడవలు. కొట్లాటలు, లైఫ్‌లు స్పాయిల్ అయిపోయి. లైఫ్‌లో. చాలా మంది ఇప్పుడు ఏందంటే, ఈ అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళిప్పుడు హెల్తీగా మంచిగా డైట్ తీసుకుంటూ మంచిగా ఉంటున్నారు. పల్లెటూరులో ఏంటంటే సార్, వాళ్ళు ఇది లైంగిక సమస్యకు ట్రీట్మెంట్ ఏమనుకుంటారు తెలుసా? గట్టిగా అవ్వట్లేదు అంతే. అదొక్కటే. గట్టిగా గట్టిగా పడట్లేదు అంగము. ఆ! అంతే. ఎందుకు సార్? అవును. గట్టి అది పడట్లేదు. గట్టిగా అవును. పడాలే. అది గట్టిగా పడాలంటే సార్, యునాని మందులు వాడితే ఫర్ ఎగ్జాంపుల్ 20-40 రోజుల వరకు మనకు శాశ్వతంగా అంటే మనకు రెస్పాన్స్ వస్తది. కరెక్ట్. వచ్చి మళ్ళీ ఒక కోర్స్ చేసుకున్నారనుకోండి 3-4 మంత్స్, మళ్ళీ మీకేం అవసరం ఉండదు ఇగ సంవత్సరాల ఆ! వరకు. ఓకే. వీళ్ళేం జేస్తారో తెలుసా? ఇమ్మీడియేట్ ఇన్‌స్టంట్ మెడిసిన్ గావాలంటారు. అది అవును. టెంపరరీ మెడిసిన్స్. మళ్ళీ కెమిస్ట్ దగ్గర, మెడికల్ హాల్‌కి వెళ్ళడం, ఆ మాత్రలు తీసుకోవడం, వాడతారు. ఆ ఉన్నది పోతది. అవును. అది వాడినప్పుడు అదే రోజు హీరో. వేరే రోజు మళ్ళీ జీరో. జీరో. అలాంటప్పుడు పోవద్దు సార్ అని వాళ్ళకి కూడా చెప్తాను. చాలామంది ఉన్నారు సార్, సెలబ్రిటీస్ కూడా నాతో మాట్లాడతారు, టచ్‌లో ఉంటారు, వస్తారు. ఆహ్, వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైనా ఐడెంటిఫై చేస్తారన్నట్టు. అంతే గదా! నేనంటే ఎట్లా మరి మీరు స్పెషల్ అపాయింట్‌మెంట్ నేను ఏమన్నా స్పెషల్ ఇస్తారా? అపాయింట్‌మెంట్ ఇస్తాను సార్. సెలబ్రిటీస్ ఎక్కువగా కానీ అంటే అట్లా. నేను సార్ వాళ్ళ ఆ! అంటే హోమ్ విజిట్ గూడా వెళ్తాను హోమ్ ఒక్కొక్క వీడియోస్. ఎందుకంటే విజిట్‌కెళ్తుంటారా? ఐ వాంట్ టు ఓకే. గివ్ సర్వీస్ సార్. కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్. నా దగ్గర ఏంటంటే సార్, లీగల్లీ మంచిగా మీ ఫ్యామిలీని మీరు ఒకవేళ కాపాడుకోవాలని మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాను. హ్మ్. అంతేగాని అది తీసుకొని మీరు అమ్మాయిలని సతాయించడం గానియండి, ఏదైనా అలాంటి ఇష్యూస్‌లో పోవాలంటే నాకు రావద్దని క్లియర్ చెప్పేస్తాను నేను. అవునా? ఆ! ఎందుకంటే మీరు మ్యారేజ్ చేసుకొని మంచిగా మీ సార్ లైఫ్ సెటిల్ గోవాకెళ్ళాలి, చేసుకోవాలి. గోవాకెళ్ళాలి. ఒక ఆ! మందు ఇవ్వండి సార్ మంచిది అంటే అది. అది తప్పు కాదు సార్ అది. అది వీకెండ్ మీరు మీ వైఫ్‌తో గోవాకెళ్ళండి. ఆ! ఏదో ఇవాళ సంప్రదాయం అలా అయిపోయింది. అదే గర్ల్ అది ఫ్రెండ్స్‌తో గదా! అవును. వెళ్తున్నారు. అవును. కానీ ఏందంటే మనకు జెన్యూన్ ఉండాలి. కరెక్ట్. జెన్యూన్ హ్మ్. పేషెంట్స్, వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే కంప్లీట్ ట్రీట్మెంట్‌కి రావాలి. ఓకే. ఫర్ టెంపరరీలీ నేను ఎంజాయ్ చేయడానికి నాకు కావాలంటే ఇక మన దగ్గర నో. అలా నో. ఉండదు. వెరీ గుడ్. కంప్లీట్ సూపర్. ట్రీట్మెంట్, సూపర్. మళ్ళీ మీకు ఏ టాబ్లెట్ ఉండొద్దు. మీరు హ్మ్. ఆలోచించగానే మీ అంగంకి అలా కరెంట్ లాగా రావాలి అంటే హ్మ్. మీరు మా దగ్గరొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 4 అలా మంత్స్. అహా! హ్మ్. 3-4 మంత్స్ అండి. 3-4 మంత్స్. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ. సివియారిటీ. అలాగే అమ్మాయిలకు గూడా ఎలా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మా దగ్గర హ్మ్. డాక్టర్ సాజిదా సుల్తానా అని ఎండీ యునాని ఉన్నారు. ఓహ్! ఆమె అచ్చా! చూస్తుందనమాట. లేడీ ఉన్నారా? ఆ! లేడీ డాక్టర్ గూడా డాక్టర్ ఉన్నారు సార్. ఉన్నారు. ఆమె వండర్‌ఫుల్. గూడా ఎండీ యునాని. మామూలుగా ఉమెన్‌లో సార్ హ్మ్. అది పొడి బారిపోవడం, హ్మ్. అంటే యోని పొడి బారిపోవడం హ్మ్. గాని, తర్వాత సెక్స్ చేసినప్పుడు పెయిన్ రావడం, హ్మ్. ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి గదా! వాటిని అడ్రెస్ చేస్తారా అడ్రెస్ సార్? చేస్తారు సార్. ఆ! చూస్తారు. ఇది హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి అమ్మాయిలకు. ఓకే. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఓకే. ఆహ్, అంటే ఇది చూడండి సార్, ఇది డ్రైనెస్ అంటారు దాన్నది. ఆ ఎగ్జాక్ట్‌లీ. డ్రైనెస్ డ్రైనెస్. ఉంటే అది అంగం పోదు. వాళ్ళు పోదు. ఏదేదో లూబ్రికంట్స్, ఆయిలు అది ఇది యూజ్ అవును. చేస్తారు. అవును. అది మళ్ళీ అదే టెంపరరీ‌గెళ్తారు సార్. అదే మనకు దురదృష్టం ఏంటంటే ఆ! కంప్లీట్ సొల్యూషన్‌కు లేదు. హ్మ్. ఈ అవగాహన లేదు. మీరు చెప్పినట్లు అంటే అవును. ఈ యునాని మెడిసిన్‌లో ఈ మెడిసిన్ ఉందని మేము హ్మ్. అప్రోచ్ తెలీదు. ఎవరికీ తెలీదు. తెలీదు. నిజంగా ఇప్పుడు ఒక్కసారి మీరు అవును సార్. చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఆ! యునాని ఇంత సార్ పెద్దదా? ఎంత ఇంత ఎంత విస్తృతంగా ఉందా? 7000 సంవత్సరాల చరిత్ర ఉందా దీనికి అని చరిత్ర ఉంది సార్. ఆశ్చర్యపోతున్నా నేను. అది అసలు రాయల్ మెడిసిన్, ఆ! రాయల్ ఫ్యామిలీస్‌కి ట్రీట్ కోసం చేస్తుండే సార్. రాయల్ ఫ్యామిలీస్ కోసం మనం చేసిన చూస్తుండే కదా సార్, అది వాళ్ళు ఇస్తుండే ఇట్లా పెట్టి అంటే ఏదైనా అవును. ఇవ్వంగానే అవును. లేసిపోతుండే. అవును. అది అది అవును. కరెక్టే సార్. అవి ఉన్నాయి అలాంటి మెడిసిన్‌లు. ఉన్నాయా? దొరకట్లేదు మనకు. అలాంటి అంటే మళ్ళీ అది సెర్చ్ చేసి ఏదో ఒకటి మనం తెప్పించి మనం యూజ్ హ్మ్. చేస్తే మనకు సంజీవని ఉంటదా సార్? ఉందా? సంజీవని అని ఉండేది కదా! సంజీవని బూటీ అని ఆ! చెప్తుండే కదా! అది ఉంటదా? సార్ అదే తక్కువ దొరుకుతుంది ఇక్కడ కరెక్టే ఇవాళ కదా! రేపు. ఆ! హ్మ్. ఓకే. ఈ టెంపర్‌మెంట్స్ పైన ఈ ట్రీట్‌మెంట్ జేస్తారు. చాలా మందికి అంటే యునానీలో సార్ ది బెస్ట్ మెడిసిన్స్ కొన్ని సిస్టమ్స్‌కుంది. ఓకే. ఒకటొచ్చేసి మనకు లివరు. మీరు జూడండి మన ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా గానియండి, అరే! మనకు పసకలొచ్చినాయి అదేంది అంటే వాళ్ళేమంటారు దాన్ని, అరే! మనం అటు వెళ్దాము, ఇటెళ్దాము, చెట్ల మందులు వాడదాం అంటారు.
అది అవును. కంపల్సరీ. అలాగే అవును. పక్షవాతం వచ్చింది అంటే యునాని తీసుకుందాం అంటారు. హ్మ్. ఎందుకంటే ఆల్టర్‌నేట్ వాళ్ళకు అది అంతే ఓకే. ఉందంటూ. ఓకే. అలాగే ఇది లైంగిక సమస్యలకు కూడా ఇది ది బెస్ట్ మెడిసిన్ సార్. అవునా? ది బెస్ట్ సార్ ఇది నేను చెప్తున్నాను గదా! ఓకే. అంటే ఇప్పుడు అలోపతిక్‌లో ఏంటంటే వాళ్ళు రిసర్చ్ చేస్తూ ఉంటున్నారు. సిల్డెనఫిల్, టడాఫిల్ అది ఇది వాళ్ళు పని చేస్తున్నారు. ఆ! మా దాంట్లో మేము పని చేస్తున్నాం మాది. ఓకే. ఏందంటే మా దాంట్లో అగ్రిగేషన్ అంటే చాలా అంతా ఇప్పుడేందంటే ఇక్కడ ఒకటి టాబ్లెట్ రిసర్చ్ చేశారంటే హోల్ వరల్డ్‌లో పోతుందిది. అవును. ఇక్కడ అలా లేదు. దురదృష్టంగా వాళ్ళ అంతా అసలు ఏమంటారు యునాని అది ఫార్మసీస్ ఉంటాయా సార్? స్టేట్ చాలా వైడ్‌గా ఉంటాయండి. ఉంటాయా? ఫార్మసీస్ ఉంటాయి. ఆ! ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు. హమ్దర్ద్ వాళ్ళదని స్టార్ట్ చేశారు. ఆ! అలాగే రెక్స్, షమా అని చాలా ఉన్నాయా? ఫార్మసీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నా ఫార్మసీ కూడా ఉంది. ఆర్ఎస్ యునాని ఫార్మసీ అచ్చా! అని. ఓకే. నేను మా ఆ! మెడిసిన్స్ నేనే తెప్పించి రా మెటీరియల్ నేనే తెప్పించి నైస్. తయారు చేసి ఇస్తాననమాట. సార్ నాకు నేనెక్కడో ఉన్నాను. వరంగల్‌లోనో, హ్మ్. హ్మ్. ఆదిలాబాద్‌లోనో హ్మ్. ఉన్నాను. హ్మ్. సరే యునాని మెడిసిన్ వాడదాం అనుకున్నాను. కానీ మా ఊర్లో ఫార్మసీ ఉండకపోవచ్చు కదా! యునాని మందు హ్మ్. దొరక్కపోవచ్చు. ఫోన్‌లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా? 100% సార్. నాతోనేంటంటే అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. మాట్లాడతారు ఆ! ఆ! చాలామంది. ఆ! వాళ్ళు మాట్లాడి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాను. అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళకు 20, 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది. ఓకే. వాళ్ళ డౌట్స్ ఆఫ్‌కోర్స్. క్లియర్ అవును. చేసి హ్మ్. వాళ్ళకి మెడిసిన్ పంపిస్తాను. వాడు వాడతారు. నాకు తగ్గిందంటారు. మళ్ళీ తెప్పిస్తారు. ఆ! అలా ఉంటుంది. అంటే మీరు వాళ్ళ మెడిసిన్ కంప్లెయింట్స్ పైన పోస్ట్‌లో పంపిస్తారా? కొరియర్ ద్వారా పంపించేస్తాం సార్. పంపిస్తారు. వెరీ గుడ్. ఆ! ఓకే. చాలా అక్కడే వచ్చేసింది. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. అవును. ఏదో అవును. అడ్వాన్స్ తీసి వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు తీసుకుంటారు. చెప్పేది ఏంటంటే సార్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కాంట్ కమ్ టు మీ. ఇప్పుడు చాలా మంది కరెక్ట్. బయట ఉంటారు. విదేశాల్లో ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు. విదేశాల్లో పంపిస్తాను. ఆ! యెస్టర్‌డే ఒక పేషెంట్ సార్ అతను మ్యారీడ్ ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఇప్పుడు దుబాయ్‌లో ఉంటున్నాడు. ఇప్పుడు అతనికి ఏంటంటే అక్కడ అంటే నాకు వీక్‌నెస్ కనిపిస్తుంది అంటున్నాడు. అంటే నేను ఒక వీక్లీ వన్స్ గాని, 15 డేస్‌కి ఒకసారి నేను మాస్టర్బేషన్ గానియండి, అవును. హస్తప్రయోగం చేస్తూ అవును. ఉంటున్నాను సార్. ఆ! ఇప్పుడు లేదు పార్ట్నర్ లేరు ఏం చేయాలి? అంతే గదా! అలా. అవును. అంతే ఇప్పుడు గదా! అలా అంటే అతను జెన్యూనే. ఇప్పుడు అతనికి ఏందంటే నాకు వీక్‌నెస్ కనిపిస్తుంది. నేను ఇంతకుముందు వచ్చాను నాకసలు లేదు. ఇప్పుడు నేను ఒక 3 మంత్స్ తర్వాత వస్తున్నాను. మీరు చెప్పారు గదా! అంత టైం కావాలని నేను మీకు ఇస్తున్నాను. నాకు ఏ మెడిసిన్ పంపిస్తారో పంపేయండి అంటే ఈ రోజే నేను మెడిసిన్ పంపించాను. వావ్! అయితే ఇలా వాళ్ళు తీసుకొని వాడతారు. వాళ్ళ కంప్లెయింట్స్ ప్రతి 10 డేస్‌కి నాకు కాల్ చేసి వాళ్ళకి ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంది, ఏంటి వాళ్ళు చెప్తారు. హ్మ్. చాలా జనాలు చాలా దీన్ని బట్టి చాలా పరేషాన్ ఉన్నారు సార్ వాళ్ళు. మరి హస్తప్రయోగం మంచిదా? చెడ్డదా? హస్తప్రయోగం ఏంటి సార్ డిబేటబుల్. ఓకే. చాలా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ వేరే వేరే చెప్తుంటారు. అవును. ఇప్పుడు సార్ ఒకవేళ యునానీలోకొస్తే అది ఏంటంటే యునాని సైన్స్ ఎప్పుడు ప్రమోట్ చేయదు. అచ్చా! ఎందుకంటే సార్ అది మనకొచ్చే 90% వాళ్ళకందరికీ హిస్టరీ ఆఫ్ మాస్టర్బేషన్ ఉంటుంది. హ్మ్. కానీ మా కాలేజ్‌లో ఒకటి ఉంటుండే సార్ మెడికల్ కాలేజ్. ఏ మెడికల్ కాలేజ్ అయినా 10 మందిలో ఏంటంటే 9 మంది అడిగారనుకోండి, వాళ్ళు నేను హస్తప్రయోగం చేస్తానంటారు. ఒక్కటే పర్సెంట్ ఎవరైతే ఉంటాడో అతను అబద్ధం చెప్తాడు. చేయట్లే. అంటే వీళ్ళందరూ అందరూ ఎలాగైనా అంతే గదా! అవును. ఇన్వాల్వ్ అవుతారు. ఎంత యాహ్! చెప్పినా గాని మీరు అవును. ఎవరైనా చేస్తారు. అది నేచురలు. అవును. కానీ ఏందంటే సార్ అది ఒక రకమైన వాళ్ళ మైండ్‌లో ఏస్తున్నారు. అది తప్పు. మీరు ఇదైపోతారు, అవును. అదైపోతారు. అది చేస్తే మీ నరాలు డ్యామేజ్ అవును. అయిపోతాయి. అవును. అదైపోతాయి అని చాలా భయం. కరెక్ట్. అతిగా ఎవరైతే ఉంటారో చాలామంది ఉన్నారు నాకు చెప్తారు. సార్ నేను 4 సార్లు, 10 సార్లు చేస్తుండే సార్ అంటాడు. ఆ! ఇప్పుడు చూడండి 10 సార్లు అతను చేస్తే మరి అలాంటి డైటే తీసుకోవాలి కదా! అతని ఆహారం సార్ అలాంటి నిజంగా 10 సార్లు చేస్తారా అసలు ఎవడన్నా? ఆ ఏజ్ అలాంటిది ఉంటుందండి. అవునా? ఆ 18 ఇయర్స్, 19, 20 ఇయర్స్ అలాంటిది ఉంటది. ఓకే. వాడికి అసలు మైండ్ అక్కడనే పోతుంది. హార్మోన్స్ పీక్ అచ్చచ్చ! పైన ఉంటుంది. ఓహ్! ఇక అతను కొంత సేపుకు అతనికి ఒకవేళ యాక్సెస్ దొరికితే అంటే ఆ మూవీస్ గాని ఆ! ఆ! చూడడానికి ఆ! అది ఇది ఉంటే చేస్తారు. చెప్తారు. ఆ! కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఏందంటే ఒక 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఇది కామన్. అది కూడా చేయకూడదు. ఆ! అది కూడా చేయకూడదు. వీక్ అయిపోతారు. ఇది ఓకే. డెఫినైట్‌లీ ఇది ఉంది సార్. హ్మ్. చెప్తారు ఎంతంటే అంత ప్రొడక్షన్ అయితది మీరు అవునవును. చేయగలుగుతారంటే గాని అతని మైండ్ మీద ఎఫెక్ట్ పడతది. ఓకే. అతనేందంటే ఏకాంతం చూస్తాడు. హి ఎంజాయ్స్ దేర్. అవును. సోషల్ గ్యాదరింగ్‌లో రాడు. అతని క్యారియర్ అక్కడ డెవలప్ చేసుకోడు. అవును. ఇదంతా ఇక్కడే పెడతాడు మైండ్. అవును. ఇక మళ్ళీ పెళ్ళైతది. పెళ్ళైన తర్వాత ఇక అతనికి గిల్ట్ అది ఉంటది. ఇవన్నీ కరెక్ట్. ఉంటాయి. అవును. బెటర్ టు అవాయిడ్ కొందరు ఏందంటే అడిక్షన్ ఉంటది. సెక్స్ అడిక్షన్. మరి అడిక్ట్ ఎట్లా అవుతారు. సార్ వాళ్ళని? సెక్స్ అడిక్షన్ అంటే సార్ అది మంచిదే. అవునా? సెక్స్ మంచిదే. ఓకే. స్టిక్ టు వన్ పార్ట్నర్ అంటే మీరు ఆ! మీ ఆ! భార్యతో మీ యెస్. ఓకే. గర్ల్‌ఫ్రెండ్ ఏదో ఇవాళ రేపు యాహ్! కల్చర్ ఆ! కానివ్వండి. అది మళ్ళీ అటువంటి ఇటువంటి అంటే వాళ్ళకు చెప్తారు నాకు. ఒక 65 ఇయర్స్ ఓల్డ్ అతను వచ్చాడు సార్. ఇప్పుడు నాకు రిటైర్మెంట్ అయింది. నేనొచ్చాను. ఐ హావ్ ఎంజాయ్డ్ విత్ అతను అంటున్నాడు సార్. నేను అంటే ఒక 800 మంది అంటే నేను ఇప్పటివరకు ఐ హావ్ అబ్బా!
డగ్ అంటున్నాడు. 800 మంది 800 అమ్మాయిలతోనే నేను చేశాను సార్. ఐ హావ్ ఓయమ్మ. ఎంజాయ్డ్ ఎ లాట్. ఒక సామ్రాజ్యమే సృష్టించారు. అంటే అతను లైఫ్‌లో అతను గుర్తుపెట్టుకున్నాడో ఏమో నాకు తెలీదు అలాగా. ఇది ఉన్నారు సార్, నిన్న ఇద్దరు ముగ్గురు నిన్న చెప్పారు నాది సెంచరీ అయిపోయిందని పార్టీ చెప్పారు ఇచ్చేవాళ్ళు, కదా! డబుల్ సెంచరీ ఉన్నారు. అని చెప్పి పార్టీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ! చేస్తున్నారు సార్. ఆ. ఎందుకంటే వాళ్ళకు డబ్బు, వాళ్ళకు Yes. నష అంటారో Correct. లేకపోతే ఇక వాళ్ళది కొంతమందికి ఏందంటే సార్ ఇక పర్మిషన్స్ అంటే రెస్ట్రిక్షన్స్ ఉండాలన్నమాట. ఉండాలి. ఒక కమ్యూనిటీలో ఏముంటుందంటే మీరు ఇది చేస్తే మీకు నరకం. అవును. మీకు అలా ఏదైనా ఆల్కహాల్ వాడితే ఎక్సెస్ మీకు అది నరకం. అలా ఉంటే వాళ్ళకు కొంచెం రెస్ట్రిక్షన్ తక్కువుంటది. ఆ. అది లేదు ఒకవేళ అంటే వాళ్ళు కానీ అంటే ఎక్కడెళ్ళండి సార్ బయట. ఇట్లా వెస్టర్న్ కంట్రీస్‌లో ఇంటికెళ్ళగానే ఒకవేళ మీరు ఎవరిదైనా షూస్ ఏమైనా చూసారనుకోండి బయట, హస్బెండ్ అంటే అర్థం చేసుకోవాలి. ఎవరొచ్చాడో ఎవరితోనో ఉంది మా వాళ్ళ భార్య అని. ఇక అతను బయటికెళ్ళిపోతాడు అతను. అలాంటి కల్చర్ ఉంది అక్కడ. బా. ఇక ఇక ఇక్కడ కూడా అలాగా ఉంది కానివ్వండి. కానీ ఆ సమయంలో కూడా చేశారు. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళతో ఇంకా ఎక్కువ చేస్తున్నారు. బా. వాళ్ళకు లవ్‌లు, మాటలు, పార్టీలు. మనం వెళ్తే ఒక చాయ్, ఒక కప్పు అదే 10 రూపాయలకు మనం తాగుతుండే. ఇప్పుడు అబ్బాయిలు ఏంటంటే ₹200 కాఫీ కంటే తగ్గట్లేదు వాళ్ళకు. అస్సల. అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. వాళ్ళ థింకింగ్ చేంజ్ అయింది. ఇంకా సౌకర్యాలు కూడా మంచిగా వచ్చేసాయి కదా సార్. బ్రహ్మాండంగా వచ్చాయి కదా ఇంతకు సార్. ముందంటే ఏదో మనం బస్సులో వెళ్ళడం, Yes. అది వెళ్ళడం ఇలా అవును. ఉంటుండే. అవును. అయితే ఇలా చేసి ఇప్పుడు లైఫ్ స్టైల్ ఖరాబ్ అయిపోతుంది వాళ్ళది. కాండోమ్స్ అవి బాగా వచ్చాయి కదా, వచ్చాయి సార్. సో విచ్చలవిడి సెక్స్ అయిపోయింది. సెక్స్ అయిపోయింది. ఆ, కాండోమ్స్ గురించి కూడా నేను చెప్తాను సార్. ఏంటంటే అది వాళ్ళు చాలా మంది వాడుతున్నారు కాండోమ్స్. ఏంటంటే ప్రొటెక్షన్ ఫర్ ఎస్టీడీస్, yes. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇంకా ఏంటంటే ఆ కాండోమ్ వలన ప్రెగ్నెన్సీకి అంటే రాకుండా. కాంట్రాసెప్టివ్ ది బెస్ట్ అవును, కాంట్రాసెప్టివ్. అవును. దాంతో పాటు మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఏమంటారు దాన్ని, ఒక రకమైన ఫ్లేవర్స్‌తో తయారు చేస్తున్నారు. Yes. అది ఓరల్ సెక్స్‌లోకి వస్తుందన్నమాట అలాగా. ఓ, అలా ఇవన్నీ కాండోమ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇవాళ రేపు. బా. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్. మళ్ళీ ఏంటంటే సార్ చెప్పలేము, స్టిక్ అవ్వలేము. మోడర్న్ కాన్సెప్ట్స్ ఏంటి, కొన్ని రోజుల తర్వాత అది వాడితే ఈ రోగాలు వచ్చినాయి బాబు అంటారు. అంటారు. ఆ అవును. ఫ్లేవర్స్ పోయి మళ్ళా అవును. కడుపులో క్యాన్సర్ అయిందంటారు. అందుకే ఏది కాకుండా మన హోలిస్టిక్ అప్రోచ్ అంటే మనం హెల్తీగా ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి, మంచి నిద్రపోవాలి. మనం ఏదైనా సరే లిమిటెడ్ వేలో చేయాలి. అది చేస్తే మనకు మన లైఫ్ మంచిగా ఉంటుంది. అన్ని ఎస్టీడీస్ తక్కువ పరిస్థితి ఏంటి సార్ మరి? ఎస్టీడీస్ కి మంచి ట్రీట్మెంట్ ఉందా యునానీలో? ఉందండి. గొనోరియా, సిఫిలిసిస్ అని, గనేరియా అని ఇవన్నీ సిఫిలిస్, ఉన్నాయి కదా. గోనేరియా అలాంటి వాటికి ఆ. యునానీలో ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అవునా? ది బెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ముసఫియాత్ ఇస్తారండి. బ్లడ్ ప్యూరిఫైర్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. మన దగ్గర యాంటీబయాటిక్స్ ఉండవు. ఓహో. యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియాని కిల్ చేయడం ఉండదు. ఆ, బ్లడ్ ప్యూరిఫైర్స్ ఇచ్చి దాంతో అంటే అది సాఫ్ చేస్తారనమాట. ఓకే ఓకే అది ది బెస్ట్ ట్రీట్మెంట్ యునానీలో అంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొరకు ఉంది. ఎయిడ్స్ పరిస్థితి ఏంటి సార్? ఎయిడ్స్ కి ఉన్న ట్రీట్మెంట్ ఉందా? ఇప్పుడు ఎయిడ్స్ అంటే సార్ ఇది ఇమ్యూనిటీ అంటే అది ఇమ్యూనిటీ అవును, తోనే yeah. ఉంటుంది. ఆ. ఇంకా రీసెర్చ్ ఉంది దాంట్లో ఇంకా చాలా. research మనం నడుస్తుంది. చెప్పలేము. ఇందులో Yeah. కూడా మనం ఇస్తాం మెడిసిన్స్, వాళ్ళు అలోపతిక్ లో కూడా ఇస్తున్నారు. అవును. కానీ కంప్లీట్ ఇలా పోతుందంటూ లేదు మనకు. లేదు ఇంతవరకు అయితే అట్లా. ఇంతవరకు అయితే అది రాలేదు సార్. నైస్ నైస్. ఇప్పుడు మన పిల్లలకు అదే సార్, ఏంటంటే అవగాహన ఉండాలి. వాళ్ళు వెళ్తారు ఎక్కడ అటు ఇటు సార్, చాలా ఉంది వీళ్ళకు. మన సిటీలో కానివ్వండి, బయట గోవాలో మీరు ఇప్పుడే చెప్పారు, అటు అవును. ఇటు ప్రాస్టిట్యూషన్ అది ఇది చాలా ఉంది. ఓ, వాళ్ళు దాని జోలికి పోవద్దు. ఒకవేళ ఏదైనా రోగాలు వచ్చినాయంటే వాళ్ళకు కంట్రోల్ అవ్వదు. మరి వాళ్ళ లైఫ్ మొత్తం ఇదైపోతుంది సార్. స్పాయిల్ కదా సార్ ఇంకా స్పైస్ మొత్తం. చక్కగా మంచిగా మంచి ఫ్యామిలీతో ఉండే తర్వాత పిల్లలు, దాని తర్వాత వాళ్ళకు పెంచుతూ మంచిగా మీరు వైఫ్తో ఉండి మంచిగా హోల్ వరల్డ్ తిరగండి మీకు డబ్బులు ఉంటే. మరి కానీ అదే కాకుండా నా ఫ్రెండ్స్తో పబ్బులు, పార్టీలు, అది ఎంజాయ్ చేయడము ఇవన్నీ ఎక్కువైంది. దానివలన ఎవరైనా స్పాయిల్ చేసుకుంటే, ఏదైనా ప్రాబ్లం అలాంటివి వస్తే, మీకు తెలుసా సార్ అంగం కూడా చిన్నగా అయిపోతుంది చాలా మందిది. అవునా? వాళ్ళకి ఎందుకంటే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ష్రింక్ అవుతుంది, అక్కడ ఫ్యాట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఆ ఆర్గన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. అలాంటి వాళ్ళకు 1 ఇంచ్ 2 ఇంచ్ తగ్గినా కానీ వాళ్ళకు కాంప్లెక్స్ వస్తారు, సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అవును. ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా అది ఆ సైజ్ మళ్ళీ నార్మల్ సైజ్ వస్తుంది. ఆ, చాలా మంది అచ్చా. క్లెయిమ్ చేస్తారు, మేము పీనల్ ఇంప్లాంట్స్ చేస్తారా మీరు కూడా? లేదు సార్. పీనల్ ఆ. ఇంప్లాంట్స్ టోటల్లీ అలోపతిక్ వాళ్ళు అచ్చా, వేస్తారు. వాళ్ళకి. అదేంటో ఇవాళ ఓకే. రేపు వాళ్ళు వేస్తున్నారు. అది కానీ డిబేటబుల్ సక్సెస్ఫుల్ యా అవుతుందని యా. చెప్తున్నారు. ఇక ఓకే. చాలా మంది వెళ్ళరు. షాక్ వేవ్ థెరపీస్ కూడా అది యా ఇస్తున్నారు. యా. అవును. అది వెళ్ళిన తర్వాత కూడా సార్ వాళ్ళు 8th సెషన్ 1 వీక్ బిఫోర్ నా దగ్గర వచ్చాడు. సార్ నేను ఇట్లా చిత్తూరులో ఇక్కడ ఉంటాడు అతను. నేను షాక్ వేవ్ థెరపీది 8th సెషన్ చేయించాను సార్. ఎంత డల్ నర్వస్ ఉండే సార్ అతను.
అయ్యో! ఏమన్నా అది ఆలోచిస్తున్నాడు. తక్కువైతదా సార్? మరి నాకెలా అయితది? అరే బాబు నాకు చేయించుకున్నావు గదా! నీకు రావట్లేదా ఏంటంటే, లేదు సార్ రావట్లేదు. ఇది చేయించుకుంటూ మీ మెడిసిన్ వాడొచ్చా? అని అడుగుతున్నాడు. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అలా డెఫినైట్‌లీ వాడొచ్చు బాబు. అల్లోపతి వాడుతూ యునాని గూడా వాడుకోవచ్చా మెడిసిన్? వాడుకోవచ్చు సార్ ఆ! ఏం గాదు. ఓకే. ఒకతనొచ్చి అదే సార్ షాక్ వేవ్ గురించి చెప్పాడు. అదే షాక్ వేవ్ థెరపీతో సైడ్ పాటు ఎఫెక్ట్స్ ఉన్నాయా దానికి గూడా? అవి ఉన్నావో హ్మ్. లేదో మనం దాని అచ్చా! గురించి మనం డిబేట్ ఇక చేయలేం సార్ డిబేట్ అది. చేయకూడదులెండి బికాజ్ ఇగ. యాహ్! వాళ్ళు యాహ్! సక్సెస్‌ఫుల్ అని రైట్. అంటున్నారు. రైట్. చాలా రైట్. పేషెంట్స్ గూడా వాళ్ళు ఎంజాయ్ ఓకే. చేస్తున్నారు సార్. రైట్. ఎందుకంటే మనం ఏ సిస్టమ్ ఐ సపోర్ట్ సో, ఆల్ సిస్టమ్స్ సార్. 90% సెక్సువల్ డిసీజెస్ సంబంధించిన ట్రీట్మెంట్, అద్భుతమైన ట్రీట్మెంట్ యునానిలో ఉంది. ఉంది సార్ అది డెఫినైట్‌లీ. 90%. 90% ఉంది. మా ఫ్రెండ్స్ ఎంబీబీఎస్‌లో, ఎండీస్‌లో చాలా ఉన్నారు సార్ న్యూరో ఆ! ఫిజిషియన్స్ ఆ! వాళ్ళందరూ. ఆ! వాళ్ళతో డిస్కషన్ చేస్తాను నేను. ఎందుకంటే సార్ వాళ్ళు గాంధీలో, ఉస్మానియాలో చేశారు నా ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళతోని మంచి నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు సార్. నేను హ్మ్. గర్వంగా చెప్పుకుంటాననమాట. నేను యాహ్! యునాని ఫిజిషియన్ అని. మీ సో, మందులు వాడతారా లేదా జెప్పండి? వాళ్ళు డెఫినైట్‌లీ వాడతారు ఆ సార్. డాక్టర్లు మీ ఎందుకంటే మందులు డెఫినైట్‌లీ వాడతారు సార్ ఆ! వాళ్ళు. అంటే ఇంకా నాకేదైనా ఇష్యూస్ వాళ్ళతో డిస్కస్ చేస్తాను నేను. ఓకే. అంటే ఏదైనా వర్క్ లోడ్ ఎక్కువైపోతే, స్ట్రెస్ ఎక్కువైపోతే ఎలా మేనేజ్ చేయాలిరా బాబు ఏంటి అంటే వాళ్ళు కూడా మనకు చెప్తారు సో, మీరు చాలామంది. గోల్డ్ మెడలిస్టా సార్ యునానీలో? సార్ నేను యాక్చువల్లీ ఎండీలో అంటే ర్యాంక్‌లో టాప్ చేశాను. టాప్ వావ్! 10లో ఉండే సార్ నాకు. సూపర్. ఆ! ఎందుకంటే మేము స్టడీస్‌లో చాలా మంచిగా టాప్‌లో ఉండే. హ్మ్. ఎవరైనా సరే మాకు ఏదో యునాని వస్తుండే. అనగానే ఏదో 1, 2 ఇయర్స్ చేసేదా కోర్సు? కాదు సార్ యునాని అంటే ఇది 5 ½ ఇయర్స్ కోర్స్ సేమ్ యాస్ కంపేర్ టు ఎంబీబీఎస్ సేమ్. అవునా? అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ ఇవన్నీ ఈఎన్‌టీ ఇవన్నీ చదువుతాం సార్ సేమ్ బుక్స్. ఆ! కానీ ఏందంటే జస్ట్ ట్రీట్మెంట్ డిఫరెంట్. డిఫరెంట్. ఓకే. అలాగా మా ఇదేదో అల్లాటప్ప కోర్స్ కాదు. అల్లటప్ప కోర్స్ ఏం కాదు సార్. యూనివర్సిటీ ఆఫ్ ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయిన అవును. తర్వాత ఆ! ఇప్పుడు ఈ తెలంగాణలో కాలోజీ యూనివర్సిటీ. కాలోజీ యూనివర్సిటీలో ఇది సర్టిఫైడ్ కోర్స్. ఓకే. అలాగే ఫస్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉండే. మేము అవును. చేసినప్పుడు ఇది ఎన్టీఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో యూనివర్సిటీ. చేసాము. మీరు ఎండీ గూడా చేసారా? ఎండీ కూడా చేస్తాను సార్. ఇమ్మీడియేట్ నాది ఇటు ఎంబీబీఎస్ ఇది బీయూఎంఎస్ అంటారు. ఓకే. బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్. బీయూఎంఎస్ 5 ½ ఇయర్స్ కోర్స్. ఇది ఇటు కంప్లీట్ అయింది. అది ఎంట్రన్స్ వచ్చింది. అటు రాసాను. అది టాప్ 10లో వచ్చింది. మళ్ళీ నేను ఎండీ చేశాను 3 ½ ఇయర్స్. నా సబ్జెక్ట్ ఇదే ఉండే సార్. నేను ఇది రిసర్చ్ చేసినప్పుడు సెక్సాలజీ మేము మీ సబ్జెక్ట్. ఆ! ఆండ్రో ఆండ్రాలజీ ఆర్ సెక్సాలజీ. యాహ్! సెక్సాలజిస్ట్ అంటారు. వావ్! అఫ్రోడిసిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యూ డ్రగ్స్ అని చేసాం సార్ నేను. అయితే మాకు ఏముంటుందంటే మేము అప్పుడు పేపర్‌లో యాడ్స్ ఇస్తుండే. ఆ! అంటే ఇలా ఇలా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇక్కడ రండండి చార్మినార్ హాస్పిటల్‌లో. మీరు నమ్మండి సార్ నేనిప్పుడు మీ అక్కడ పార్క్ చేసి దిగొచ్చాను గదా కారు. ఇక్కడ నుంచి పోతే అక్కడ వరకు అవును. అంతమంది జనాలు అప్పుడే వస్తుండే. అబ్బా! 1990 అంటే నేను మాట్లాడేది 2001, 2002లో అంతమంది జనాలు. నా మెడిసిన్స్‌కి వాళ్ళు ఇట్ ఈస్ కంపేర్డ్ టు వైగ్రా అని గూడా యేసారు అప్పుడు. ఓహ్! వావ్! టైమ్స్ అవునా? ఆఫ్ న్యూస్ ఆ! ఇండియాలో అంటే పేపర్ డెక్కన్ క్రానికల్‌లో అంతా ఇంటర్వ్యూస్ గూడా వచ్చాయి. అయితే ఏంటంటే సార్ ఇప్పుడు చాలా జనాలకు అవసరం. అవును. మనము నీతి నిజాయితీతో మంచి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తే అది. మనకు గూడా ఒక ప్రశాంతి ఉంటుంది. అంతే అంటే గదండీ. మన అంతే. మనసుకు మనం చేసినందుకు ఆహ్, అది ఉండాలి అది గదండీ. ఉంటుంది. అవును. యాహ్! మనశ్శాంతి ఉండాలి సార్. సాటిస్ఫాక్షన్ అంతేగాని ఉండాలి. ఏదో వచ్చి ఇచ్చేయడం అలా గాదు. వస్తారు నా వండర్‌ఫుల్. ప్రాబ్లమ్ జెప్తారు. వండర్‌ఫుల్ నేను సార్. అంటే యాహ్! ఎవరికైనా అంటే టైం చాలా ఇస్తాను, కేటాయిస్తాను. వాళ్ళు హ్మ్. మంచిగా మాట్లాడని నైస్. చాలామంది సార్ ఇప్పుడు ఒకతను నేను ఫోన్ చేశారు. అతను సెలబ్రిటీ కాల్ చేశారు. నాకిలా ఉంది. మీరు అంటే మీకు కార్ పంపిస్తాను. మీరొస్తారా? వచ్చేయండి అని చెప్పారు నాకు డైరెక్ట్‌లీ. ఆ! నేనన్నా సరే ఓకే. వస్తాను. కానీ ఏందంటే ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ గూడా ఉన్నారు. చాలా కొంచెం టైం పడతది. ఇక ఫలానా ఏదో ఇంత ఫీజ్ అవుతుంది. అది ఇది అని చెప్పాను. అదే ఆ! అలా గాకుండా నేనే వచ్చేస్తాను మీరు చెప్పండి అన్న. అంత క్యాజువల్ ఉంటాను నేను. వెరీ గుడ్. ఆ! ఏదున్నా గాని. ఆ! ఇంకోటేందో హిపోక్రటిక్ ఓత్. వాళ్ళది ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మా మనసుల్లోనే ఉండిపోద్ది. ఆ! అంతే మేమెప్పుడు గదా! ఎవరికీ ఆ లీక్ సీక్రెసీ అవ్వదు. మెయింటైన్ జేస్తారు. సీక్రెసీ మెయింటైన్ చేస్తాము. వండర్‌ఫుల్. అది వండర్‌ఫుల్. చాలా సో, ఆ ఎథిక్స్ కంపల్సరీ సార్. పాటిస్తారు. ఎథిక్స్ ఉండాలి గదా సార్. అది అంతే గదా! కంపల్సరీ. యాహ్! ఎవరైనా సరే సార్. మా మనసులో సూపర్. అది సూపర్. ఉండిపోద్ది. సార్ ఫైనల్‌గా యునానీని నమ్మని వాళ్ళకి, లేదా యునాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, అట్లాగే సెక్సువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్‌గా? సార్ ఫైనల్‌గా యునానీ మెడిసిన్ గురించి నేను అదే చెప్తాను సార్. అంటే నేను ఈజీగా అర్థమయ్యేటట్టు ఏంటంటే ఇవి కెమికల్స్ కాదు. ఒకటి. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ లాంటివి. వండర్‌ఫుల్. ఇవి వాడితే మీకు బలం తప్ప ఇంకేం రాదు. ఓకే. మీకు మంచిగా బలమొస్తది. దాంతో పాటు హోలిస్టిక్ అప్రోచ్ అంటే మీ
హోల్ బాడీకి ఏదైనా వ్యాధులు ఉంటే అన్ని వెళ్ళిపోతాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నాకు నాకు ఇది కావాలి ఎక్కువగా ఎరెక్షన్, అది అవును నాకు అసలు అవును మెత్తగా పడిపోతుంది, లేదంటే మీ కాన్స్టిపేషన్ ఒకవేళ మీకు ఉంటే అది చేయకుండా నేను చేయలేను. ఓకే మీ కడుపులో అంటే అది 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 వెళ్ళాలన్నమాట. ఓకే అది క్లియర్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ మీ లివర్ మంచిగా పనిచేయాలి. దాని తర్వాత అది చేసుకుంటూ వెళ్తే మనం అక్కడ నుంచి హెల్ప్ చేస్తాము. మీ బాడీ మీకు మళ్ళీ ఇక ప్రధానంగా శాశ్వతమైన చికిత్స శాశ్వతమైన యునాని చికిత్స. అంటే శాశ్వతమైన చికిత్స మీ తాత్కాలికం మీ కాదు. బాడీయే మీ బెస్ట్ ఫిజిషియన్. ఓకే యునాని శాశ్వతంగా చికిత్స చేస్తది. వండర్ఫుల్ మళ్ళీ ఒక ఇయర్స్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ మెయింటైన్ చేసుకుంటే మీరు హెల్తీ ఉంటారు. వండర్ఫుల్ అది యునాని. అది సార్ యునాని గురించి థ్యాంక్ యూ సో సూపర్ మచ్. మీరు సూపర్ చాలా మందికి అవగాహన వచ్చింది కావచ్చు. ఎందుకంటే సిరీస్ ఆఫ్ చేద్దాం సార్, నాకు కూడా సార్ సిరీస్ ఆఫ్ సిరీస్ ఇంటర్వ్యూస్ ఆఫ్ చేద్దాం మనం, చేద్దాం సార్. ఎందుకంటే ఇంకా చాలా నాకు విషయాలు కూడా ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నానంటే Yes, సార్, sir. ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి అంటే నేను చాలా మందికి తెలియపరుస్తున్నానని నాకు Yes. చాలా ప్రౌడ్ గా ఉంది. ఖచ్చితంగా యూజువల్లీ ఏంటంటే సార్ ఇది యునాని కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే చాలా మంది ఉట్టి మోడర్న్ మెడిసిన్ వాడుతున్నారు. అవును. డాక్టర్స్ కూడా మోడర్న్ ప్రాక్టీస్ చేస్తున్నారు. Yes. దే హ్యావ్ టు కమ్ టువర్డ్స్ యునాని. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఏ సిస్టంలో మీరు పనిచేశారో మీరు అది కూడా చేయండి. మీకేం చెప్పారంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ మోడర్న్ కాన్సెప్ట్స్. yes వండర్ఫుల్ విత్ ద హెల్ప్ అంటే సార్ 80-90% మీరు ఇది చేయాలి. 10% అది మీరు అది కూడా దాని హెల్ప్ అడాప్ట్ తీసుకోండి. నో చేసుకోండి. ప్రాబ్లం. Yeah. మరి అదే చేస్తే మరి ఇదేం చేయాలి అన్నట్టు. అయితే నా జూనియర్స్ వాళ్ళకి కూడా నేను ఏం చెప్తున్నానంటే యూ వర్క్ హార్డ్ ఆన్ దిస్. Yes. దీనివల్ల దీనికి ది బెస్ట్ మెడిసిన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరు ఎంత ఆపినా అది ఆగదు. అది ఎందుకంటే దాని రిజల్ట్స్ ఉన్నాయి. 7,000 సంవత్సరాల నుంచి వస్తుంది, ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఆగదు సార్. మీరు ఆ రాబోయే రోజుల్లో మనం సిరీస్ ఆఫ్ చేద్దాం Yes, సార్. ఇంకా తప్పకుండా. చాలా డీటెయిల్ గా నేను మా వివరంగా ప్రేక్షకులకు చెప్తాను వచ్చే సార్. సందేహాలను కూడా నేను మళ్ళీ కామెంట్ల రూపంలో తీసుకొని మీకు చెప్తాను. Definitely నెక్స్ట్ sir, ఎపిసోడ్ లో మనం definitely వాటిని sir, డిస్కస్ చేద్దాం. definitely sir. Thank you, పెళ్లికి doctor. ముందు Thank you. కూడా ఎవరికైనా ఎక్కువ ఓ, ఉంటే సార్, పెళ్లికి ప్లాన్ చేశారనుకోండి సార్, వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఖచ్చితంగా రావాల్సిందే. కలవాలి. మీ అనుమతి తీసుకోవాలి. తాళి కట్టడానికి డాక్టర్ గారు అనుమతి తీసుకోవాలి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ మంచిగా కావాలని మేము ఆశిస్తూ మేము ప్రే చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, అద్భుతమైన లైంగిక విజ్ఞాన వేదిక ఇది. డాక్టర్ గారిని కలవండి. ఫోన్ చేసి సిగ్గుగా ఉంటే, దూరంగా ఉంటే, ఎక్కడున్నా ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా ఒక ఫోన్ కాల్ అవేలో ఉన్నారు సార్. మాట్లాడండి. మెడిసిన్ మీ ఇంటికే పంపిస్తారు, అవసరమైతే కొంత కాస్ట్ తీసుకొని పంపిస్తారు. కాబట్టి హెసిటేట్ చేయకండి. శాశ్వత పరిష్కారం చేసి, తాత్కాలికంగా వయాగ్రాలు అది వాడితే ఆ క్షణానికి, ఆ రోజుకి, ఆ 5 నిమిషాలు, కానీ యునాని ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నమ్మండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అంతే కదా సార్? అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.